హలో లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. సో ఈరోజు క్లాస్లో అండి మనము ఇండియన్ పాలిటీకి సంబంధించి మనం క్లాసెస్ అనేవి కంటిన్యూ చేద్దామండి. సో ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి. సో అది కూడా నేను ఈ క్లాస్లెస్ చెప్తాను, ఎందుకంటే మనకి ఒక ఫ్లో ఉండాలని చెప్పి. సో దానిని కూడా కంటిన్యూ చేస్తూ ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉందో వాటిని కూడా మనము డిస్కస్ చేద్దామండి. సో ఇన్ని రోజులు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయకపోయానండి. సో ఇవాళ నుంచి మీకు క్లాస్ అనేవి రెగ్యులర్గా ఉంటాయండి. సో ఎందుకంటే మీకు ఏపీపీఎస్సీ క్యాలెండర్ అనేది కూడా వచ్చేస్తుందని 100% మనకి చెప్తున్నారనమాట. సో అది కూడా అయితే ఇది నెక్స్ట్ ఇయర్ 2021లో ఉంటుందండి. సో అప్పటి క్యాలెండర్ రాకముందే మీకు కొంచెం ప్రిపరేషన్ అనేది పూర్తిగా అయిపోయి ఉండాలన్నమాట. సో మాకు కోచింగ్ లేదు కదండి, ఎలా మేము ప్రిపేర్ అవ్వాలంటే, సో ఈ రోజుల్లో అందరు కూడా కోచింగ్ ఉండే టాపర్స్ అవుతున్నారా, అందరు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారా? సో అదేం లేదు. సో వాళ్ళు ఇన్స్టిట్యూట్లో ఒకసారి వినింది చదివింది వస్తుంది. సో వాళ్ళకు ఒకసారి చదివితే వస్తుంది, మనం ఇన్స్టిట్యూట్లో లేము. సో అప్పుడు ఏం చేయాలి, 1 టైం 2 టైం 3 టైం చదువుకోవాలి. సో ఇంకేమైనా డౌట్స్ వస్తే నంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, జెన్యూన్ యూట్యూబ్ ఛానల్ని సెలెక్ట్ చేసుకొని అది ఫాలో అవ్వండి. అండ్ అన్అకాడమీలో కూడా మీకు చాలా క్లాసెస్ అయితే ఉన్నాయండి. సో అందులో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని కూడా మీరు క్లాస్ అనేవి వినొచ్చు అనమాట. సో అది మనం చేయాల్సిన పని క్యాలెండర్ వచ్చే ముందుగా. ఓకేనండి. సో క్యాలెండర్ వచ్చిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అండ్ 1 or 2 months మీకు గ్యాప్ ఇచ్చి మీకు ఎగ్జామ్స్ అనేవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు తెలిసిందే కదండి ఈ గవర్నమెంట్ ఎంత ఫాస్ట్గా ఉందో. సో ఇప్పుడు లాస్ట్ టైం సచివాలయం కూడా అంతే కదండి, లాస్ట్ ఇయర్లో. సో ఓన్లీ 1 month గ్యాప్ ఇచ్చారంట. సో తర్వాత మరి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో అలా ఉంటుంది మన ఎగ్జామ్స్ కూడా. సో ఇక్కడ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటాయా అంటే, సో డెఫినెట్గా గ్రూప్ 1లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటాయండి. అండ్ గ్రూప్ 2లో చూడాలి మరి ఓన్లీ ఒక ఎగ్జామే కండక్ట్ చేసి పోస్టింగ్స్ ఇస్తారని. సో అలా కూడా నిర్ణయించడం జరిగిందనమాట. సో తర్వాత నెగిటివ్ మార్క్స్ అనేవి లేవంటున్నారు. సో మనకు నోటిఫికేషన్ వచ్చేదాకా ఏది క్లారిటీ అనేది మనకి తెలియదు అనమాట. సో అందుకని చెప్పి మీరు నోటిఫికేషన్ అంటే నెగిటివ్ మార్క్స్ ఉందనుకొని మీరు ప్రిపేర్ అవ్వడం మంచిదన్నమాట. సో ప్రిపేర్ అవ్వండి. తర్వాత మోడల్ పేపర్స్ ఏమైనా ఉంటే అవి తీసుకోండి. ఒక చాప్టర్ అయిన తర్వాత ఆ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. సో కన్ఫామ్గా ఏది తెలిస్తే మీకు అదే రాయడం నేర్చుకోండి అనమాట. ఓకేనా అండి. సో ఫస్ట్ మీరు ఎస్సీఆర్టీ అంటే స్టేట్కి సంబంధించినటువంటి ఎస్సీఆర్టీ బుక్స్ని ప్రిఫర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బుక్స్ చదవండి, తర్వాత ఎన్సీఆర్టీస్ చదవండి. సో ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీఆర్టీ ఉన్నాయి కదండి, సో ఇవి చదివినా ఓకే, ఎన్సీఆర్టీస్ చదివినా ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే ఎస్సీఆర్టీస్ బుక్స్ అంటే స్టేట్ బోర్డ్ బుక్స్ చదివారనుకోండి మీరు, మన స్టేట్ కాబట్టి మన స్టేట్కి సంబంధించినటువంటి మ్యాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ బుక్స్ నుంచే మనకి ఈ బిట్స్ కూడా ఫ్రేమ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎన్సీఆర్టీస్ బుక్స్లో ఏంటి అంటే మనకి మొత్తం ఇండియాకి సంబంధించిన మ్యాటర్ అయితే ఉంటుందన్నమాట. సో పర్టికులర్లీ ఎస్సీఆర్టీ కాబట్టి మన స్టేట్కి సంబంధించిన మ్యాటర్సే ఉంటాయన్నమాట. సో ఇదే ఎస్సీఆర్టీయే బెటర్ అండి. ఓకేనా. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే, సో ఇప్పుడు 6 to 10 బుక్స్ అనేవి ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉన్నాయండి. సో ఆ బుక్స్ చదవండి. ఓకేనా అండి. సో నోటిఫికేషన్ వచ్చే లోపల 6 to 10 క్లాసెస్ అనేవి కంప్లీట్ చేయండి. తర్వాత స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చదవండి. ఓకే. మన ఛానల్లో అంటే మన ఆరిజిన్ ఆఫ్ సక్సెస్ ఛానల్లో మనము కంప్లీట్లీ ఇండియన్ పాలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ది బెస్ట్ స్టాండర్డ్ బుక్ ఏది అంటే లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ అనమాట. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నుంచి తర్వాత గ్రూప్ 3 ఆర్ గ్రూప్ 4 ఎగ్జామ్స్ వరకు ప్రిఫర్ చేసేదే లక్ష్మీకాంత్ బుక్ అనమాట. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అయితే దీన్ని ఒక బైబిల్ లాగా ట్రీట్ చేస్తారనమాట. ఓకే. ది బెస్ట్ స్టాండర్డ్ బుక్ ఏది అంటే లక్ష్మీకాంత్. సో మనకి తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కోసము మనము 6th ఎడిషన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మన క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరుగుతుందనమాట. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మన క్లాసెస్. సో ప్రతి ఒక్క గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 3 ఆస్పిరెంట్కి యూజ్ అయ్యేటువంటి వీడియోస్ మన క్లాసెస్. ఓకేనా అండి. సో మీరు క్యాలెండర్ వచ్చేంత లోపల మీరు కంప్లీట్ చేయాల్సిన సిలబస్ ఏంటి, ఎస్సీఆర్టీ బుక్స్ అండ్ స్టాండర్డ్ బుక్స్. ఓకే. అండ్ ప్రీవియస్ క్వశ్చన్
పేపర్స్. సో ఇంకొకటండి, సిలబస్ బాగా చదువుకోండి. సో సిలబస్లో ఉన్నటువంటి ప్రతి వర్డ్ కూడా మీ మైండ్లో ఉండాలి. ఓకే, ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో కరెంట్ అఫైర్స్ మీరు ఫ్రమ్ 1st అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయండి. సో ఫ్రెషర్ అనుకోండి, నాకు ఏమీ తెలీదు, గ్రూప్స్కి ఇప్పుడే వచ్చానన్నా కూడా ఎస్, యూ విల్ డెఫినెట్లీ విన్. ఓకే, సో ఏంటి, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీఆర్టీస్ బుక్స్ అనమాట. సో ఇవి రెండు కూడా కంప్లీట్ చేయండి 2 or 3 మంత్స్లో. అంటే కరెంట్ అఫైర్స్ అయితే మనకి డైలీ వస్తూ ఉంటాయి. సో అదొక పార్ట్గా తీసుకొని, సో ఈ ఎస్సీఆర్టీస్ బుక్స్ని ఇంత టైంలో కంప్లీట్ చేయాలని చెప్పి వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేయండి. ఓకే, తర్వాత స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళండి. సో ఈ ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ చదివే ముందు ఒకసారి మీరు ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ కాబట్టి, సో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ఉంది కదండి, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ 2nd ఇయర్ బుక్ అనమాట. సో ఆ బుక్ ఒకసారి తీసి చదవండి. 1st ఇయర్ అండ్ 2nd ఇయర్ అనమాట, ఆ 2 బుక్స్ తీసి చదవండి. సో మీకు బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా అక్కడే వస్తుందన్నమాట. సో ఆ బుక్ అయిన తర్వాత మీరు లక్ష్మీకాంత్ బుక్కి రండి. ఓకేనా అండి. సో ఇది ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకేనా అండి. సో మనమైతే క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఇప్పటికీ చాలా చెప్పేశానండి. సో అదంతా కూడా ఎవరికి, మీకోసమే చెప్తున్నది అనమాట. సో జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని వచ్చే నోటిఫికేషన్లో ఒక జాబ్ పక్కా నాది అనే కాన్ఫిడెన్స్తో ఉండి చదువుకోండి. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం వద్దు, అది ఎప్పటికైనా మీకు డేంజర్. ఓకే, సో అన్నీ గుర్తుపెట్టుకుని మంచిగా చదువుకోండి. సో ఇప్పుడైతే మనము క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దామండి. ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే రాజ్యాంగాన్ని రచించక ముందు ఎటువంటి చట్టాలు ఉండేవి, సో ఆ చట్టాలు ఏమీ పొందుపరచడం జరిగింది, అండ్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని ఎలా పరిపాలించారు అంటే చట్టాల ద్వారాను, తర్వాత చక్రవర్తి పాలన ద్వారాను పరిపాలించడం జరిగిందనమాట. ప్రత్యక్షంగాను తర్వాత పరోక్షంగాను పరిపాలించడం జరిగింది. ఓకే, సో మనకు తెలిసిందే కదండి, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం క్లాస్లో. ఏంటి, ఈ బ్రిటిష్ వాళ్ళు 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన దేశానికి వ్యాపారం చేసుకోవడానికి వస్తారనమాట. సో ఈ క్వీన్ ఎలిజబెత్ I ఉన్నారు కదండి, సో ఈమెకు తర్వాత అక్కడ బ్రిటన్లో ఉన్నటువంటి మర్చెంట్స్కి ఒక ఒప్పందం అనేది జరుగుతుందనమాట. సో దానినే అంటారు చార్టర్ అని అంటారనమాట. ఓకే, సో దీని ద్వారా ఏంటి అంటే వాళ్ళకి మన దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అన్ని హక్కులు అనేవి లభించడం జరుగుతుందన్నమాట. సో వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారనమాట. అయితే ఒకసారి ఒక యుద్ధం జరుగుతుందండి, బక్సార్ యుద్ధం. లాస్ట్లో చెప్పాను కదండి క్లాస్లో. ఆ బక్సార్ యుద్ధంలో ఏంటి అంటే షా ఆలం II ఈ బ్రిటిష్ వారికి ఏం చేస్తారంటే, ఈ బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ, సివిల్ అండ్ న్యాయానికి సంబంధించినటువంటి అధికారాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడి నుంచి మనకి వీరి పరిపాలన అనేది మన భారతదేశంలో, మన భారత భూభాగంపై పరిపాలన అనేది ఇక్కడి నుంచి మొదలవుతుందన్నమాట. అయితే ఈ 1858లో జరిగిన సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ బ్రిటిష్ ప్రభుత్వం మన భారతదేశ పరిపాలనను పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకుందనమాట. అయితే ఈ బ్రిటిష్ వారి పాలన మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు కూడా, అంటే August 15, 1947 వరకు కూడా వీళ్ళ పాలన అనేది జరిగిందనమాట. ఓకే, సో ఈ బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని 2 విధాలుగా పరిపాలించారండి. ఒకటి కంపెనీ పాలన అని చెప్పి చట్టాల రూపంలోను, తర్వాత చక్రవర్తి పాలన అని చెప్పేసి ఈ చట్టాల రూపంలోనూ పరిపాలించడం జరుగుతుందన్నమాట. సో ఈ కంపెనీ పాలన ద్వారా మన భారతదేశాన్ని వీళ్ళు పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా పరిపాలించడం జరుగుతుందన్నమాట. తర్వాత ఈ చక్రవర్తి పాలన ద్వారా వీళ్ళు డైరెక్ట్గా మనల్ని పరిపాలించడం జరుగుతుందన్నమాట. సో అందులో భాగంగానే మనం ఫస్ట్ చట్టాన్ని చూద్దామండి. ఏంటి, కంపెనీ పాలన. ఓకే, సో చూడండి ఒకసారి కంపెనీ పాలన. సో కంపెనీ పాలనలో ఫస్ట్ది ఏంటి, రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అంటే రెగ్యులేటింగ్ చట్టం 1773. సో ఇది ఏంటి అంటే, ఫస్ట్ ఈ చట్టం అనేది మన రాజ్యాంగానికి ఎంతో ప్రాముఖ్యతని ఇచ్చిందనమాట. అంటే ఈ చట్టానికి రాజ్యాంగ ప్రాముఖ్యత ఉందన్నమాట. ఎందుకంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో వీటి వ్యవహారాలు అంటే కంట్రోల్ అండ్ రెగ్యులేట్ ద అఫైర్స్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా. అంటే
ఈ తూర్పు ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలను క్రమబద్ధం చేసి వాటిని నియంత్రించడానికి ఈ బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టినటువంటి మొట్టమొదటి చట్టమే రెగ్యులేటింగ్ చట్టం అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇది కంపెనీ యొక్క పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెండింటినీ మొదటిసారిగా వేరు చేయడం మొదటిసారిగా గుర్తించడం జరిగిందనమాట. తర్వాత ఏంటి అంటే ఈ చట్టమేనండి భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులు వేయడం జరిగిందనమాట. సో ఏ చట్టం అండి? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఓకే, సో ఫస్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు కనుక మనం చూస్తే, సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు బెంగాల్ గవర్నర్ ఉన్నారు కదండి, బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేయడం జరిగిందనమాట. సో అతనికి సహాయంగా ఒక 4 సభ్యులతో కూడినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, లెజిస్లేటివ్ కౌన్సిలా ఆర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలా అంటే కార్యనిర్వాహక వర్గమా లేక లెజిస్లేటివ్ కౌన్సిలా అని గుర్తుపెట్టుకోవాలండి. ఒక కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అలా మొట్టమొదటిసారిగా గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అంటే లార్డ్ వారన్ హేస్టింగ్స్ అన్నమాట. ఓకే, లార్డ్ వారన్ హేస్టింగ్స్. సెకండ్ పాయింట్ చూడండి. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్లని ఈ బెంగాల్ గవర్నర్ జనరల్కి ఆధీనులుగా చేయడం జరిగిందనమాట. ఏంటి? బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ సబార్డినేట్ టు ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, తర్వాత అయితే ఈ చట్టం రాకముందు ఏంటంటే ఎవరికి వాళ్ళే ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు అనమాట. సో ఈ చట్టం వచ్చిన తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ యొక్క గవర్నర్లు ఆధీనులుగా అంటే సబార్డినేట్గా చేయడం జరిగిందనమాట. ఓకే, థర్డ్ పాయింట్ చూడండి. ఓకే, తర్వాత ఇక్కడే మనకు 1774లోని సుప్రీంకోర్టు అనేది ఏర్పడుతుందండి. ఈ సుప్రీంకోర్టు ఏంటి, ఎంతమంది అండ్ న్యాయమూర్తులు అంటే 1+, ఇక్కడ చూడండి 1+3 అనమాట. టోటల్గా 4, 1 చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఫోర్త్ పాయింట్ చూడండి. సో ఈ కంపెనీలో పనిచేసేటువంటి సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్గా ట్రేడ్ చేయకూడదు, అంటే ప్రైవేట్ వ్యాపారం చేయకూడదు. తర్వాత లోకల్గా ఉన్నటువంటి పీపుల్స్ దగ్గర నుంచి గిఫ్ట్స్ తీసుకోకూడదు, లంచాలు తీసుకోకూడదు అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండి. ఇక్కడ చూడండి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనమాట. ఇది ఏంటి అంటే కంపెనీలో ఉన్నటువంటి ఒక గవర్నింగ్ బాడీ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే భారతదేశంలో అంటే మన ఇండియాలో రెవెన్యూ అండ్ సివిల్ అండ్ మిలిటరీ ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో వీటిని ఒక నివేదిక ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి అందజేస్తుందన్నమాట. ఓకే, సో అయితే ఈ నిబంధన ద్వారా కంపెనీ పాలనపై బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణకి బలం అయితే వచ్చిందనమాట. ఓకే అండి, ఇది 5 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. ఓకేనండి, ఇది న్యూగా ఉందండి, మీకు లక్ష్మీకాంత్ 4th ఎడిషన్లో లేదనమాట. సో దీన్ని మీరు జాగ్రత్తగా చూడాలి. ఓకే, ఒకసారి మీరు రాసుకుంటారన్నా కూడా రాసుకోండి, ఎందుకంటే మనకు ఈ 4th ఎడిషన్ బుక్లో లేదనమాట. ఒక న్యూగా యాడ్ చేశారు. సో ఇది ఏంటి అంటే ఈ 1773లో ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో వాటిని సరిదిద్దడానికి ఈ యాక్ట్ని తీసుకొచ్చారనమాట. సో ఎవరు అంటే బ్రిటిష్ పార్లమెంట్ తీసుకొచ్చిందనమాట. దాని పేరే అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 అనమాట. సో దీనినే అంటారు దీనినే అంటారు యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటారనమాట. సో దీని యొక్క లక్షణాలు కనుక మనం చూసుకుంటే ఫస్ట్ పాయింట్ చూడండి. సో ఎవరైతే గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్ ఉన్నారో వాళ్ళు చేసేటువంటి అధికార చర్యలకు సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ నుండి వాళ్ళకి ఎగ్జెంప్టెడ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఏంటి, గవర్నర్ జనరల్ తర్వాత కౌన్సిల్ సభ్యులు వీరు చేసేటువంటి అధికార చర్యలకు సుప్రీంకోర్టు న్యాయ పరిధి ఏదైతే ఉందో అక్కడి నుంచి మినహాయింపు ఇవ్వడం అనేది జరిగిందనమాట. అదేవిధంగా సో ఇక్కడ కంపెనీ సర్వెంట్స్ ఉంటారు కదండి. ఓకే, కంపెనీ సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అంటే ఈ సుప్రీంకోర్టు అధికార పరిధి ఏదైతే ఉందో వారిని కూడా ఎగ్జామ్ట్ ఇవ్వడం జరిగిందనమాట.
ఓకే, నెక్స్ట్ చూడండి సెకండ్ పాయింట్ అండి. ఇట్ ఎక్స్క్లూడెడ్ ద రెవెన్యూ మ్యాటర్స్ అండ్ మ్యాటర్స్ అరైజింగ్ ద కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ జురిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఓకే, ఎక్స్క్లూడ్ చేశారనమాట. అంటే ఏంటి, ఆదాయానికి సంబంధించిన విషయాలు, తర్వాత మ్యాటర్స్ అరైజింగ్ ఇన్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ అంటే ఆదాయ సేకరణకు సంబంధించిన విషయాల్లో ఈ సుప్రీం కోర్ట్ అధికార పరిధి నుండి మినహాయింపు ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ కలకత్తా నివాసులు ఉన్నారు కదండి, ఈ కలకత్తా నివాసులందరిపైన సుప్రీంకోర్టు అధికార పరిధి అనేది ఉంటుందన్నమాట, వాళ్ళపైన ఉంటుంది. సో ఎవరైనా డిఫిడెంట్స్ ఉన్నారనుకోండి, డిఫిడెంట్స్ అంటే ప్రతివాదులు, సో వాళ్ళని ఎలా ఇంట్రాగేట్ చేయాలి అంటే వ్యక్తిగత చట్టాన్ని నిర్వహించడం కూడా ఒక బాధ్యత అనేది ఉంటుందన్నమాట కోర్టుకి. అంటే ఎలా అంటే వాళ్ళ డిఫరెన్స్ ఉంటుంది అనుకోండి, వాళ్ళ ఏ మతానికి చెందిన వారో వాళ్ళ వేలోనే వాళ్ళని ఇంట్రోగేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ హిందూ అనుకోండి, హిందూ చట్టం ప్రకారంగా విచారించాలి. అండ్ ఒక ఎగ్జాంపుల్గా ముస్లిం అనుకోండి, మహమ్మదీల చట్టం ప్రకారంగా విచారించడం జరుగుతుందన్నమాట. సో ఇది ఈ యాక్ట్లో చెప్పినటువంటిది. తర్వాత ఫోర్త్ పాయింట్ చూడండి, ఇక్కడ ఇప్పుడు ప్రావిన్షియల్ కోర్ట్ నుండి వచ్చినటువంటి అప్పీల్స్ ఉన్నాయి కదండి, ఆ అప్పీల్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళకూడదంట. ఎక్కడికి వెళ్ళాలి, గవర్నర్ ఇన్ జనరల్ కౌన్సిల్కు తీసుకువెళ్ళాలి, కానీ సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళకూడదు. ఓకే, ఇది ఫోర్త్ పాయింట్ అండి. అండ్ ఫిఫ్త్ చూడండి, ఇట్ ఎంపవర్డ్ ద గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ టు ఫ్రేమ్ రెగ్యులేషన్స్ ఫర్ ద ప్రొవిన్షియల్ కోర్ట్స్ అండ్ కౌన్సిల్స్. అంటే ఈ చట్టం ప్రొవిన్షియల్ కోర్ట్స్కి అండ్ కౌన్సిల్కు నిబంధనలు చేసేటువంటి అధికారం గవర్నర్ ఇన్ జనరల్కు అధికారం అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, ఇవి 5 పాయింట్స్ అనేవి మొత్తం కూడా. ఓకే, నెక్స్ట్ తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 అండి. ఇది మనకి లక్ష్మీకాంత్ 4th ఎడిషన్లో ఉందండి. సో హ్యాపీగా మీరు దీన్ని చదువుకోవచ్చు. ఓకే, ఈ పిట్స్ అంటే ఏంటి అంటే అండి, అప్పట్లో బ్రిటన్ ప్రధాని అనమాట ఆయన పేరు. సో ఆయన పేరు మీదుగా వచ్చినటువంటిది పిట్స్ ఇండియా యాక్ట్ 1874 అనమాట. ఓకే, సో ఈ చట్టం ఏంటి అంటే ఇదేంటి, కంపెనీ యొక్క ఇప్పుడు కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్టింగ్విష్ అంటే విడదీయడం జరిగిందనమాట, అంటే వేరు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఏమో ఈ కమర్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు అడ్మినిస్ట్రేట్ చేయండి అని చెప్పి చెప్తుందనమాట. అంటే ఏంటి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి వాణిజ్య వ్యవహారాలు నిర్వహించమని ఇది అప్పగించింది. తర్వాత ఏవైతే పొలిటికల్ మ్యాటర్స్ ఉన్నాయో వాటిని నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక కొత్త మండలిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకేనా అండి, సో ఈ కమర్షియల్ మ్యాటర్స్ ఏమో ఎవరికి ఇచ్చింది, బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ఇచ్చింది, సారీ అండి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇచ్చింది. తర్వాత ఈ పొలిటికల్ అఫైర్స్ ఏమో బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ఇచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ అండి, సో మన భారతదేశంలో ఈ బ్రిటిష్ పరిపాలన ప్రాంతాల్లో ఏంటి అంటే సివిల్ కానీ రెవెన్యూ అండ్ మిలిటరీ ఈ వ్యవహారాలపైన ఏంటి అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంది కదా, సో వారికి ఈ నియంత్రణ అధికారాన్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి సివిల్ అండ్ మిలిటరీ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట, వాటిని నిర్వహించే అధికారము వీళ్ళకి ఉంది. ఓకే, సో ఈ యాక్ట్ అనేది కొంచెం ఫేమస్ అనమాట. ఎందుకు అంటే ఇది భారతదేశంలో కంపెనీ భూభాగాలని భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలు అని చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఏంటి, మన భారతదేశ పాలనలో కంపెనీ వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి సర్వోన్నత అధికారం అనేది లభించిందనమాట ఈ చట్టం ద్వారా. ఓకే, ఇది పిట్స్ ఇండియా చట్టం 1784. ఓకేనండి, తర్వాత సో ఇక్కడ చూడండి యాక్ట్ ఆఫ్ 1786 అండి. ఈ 1786 ఇది కూడా న్యూగా యాడ్ చేసినటువంటిదండి, మీరు ఒకసారి చూసుకోవాలి. ఒకసారి వీలైతే మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి అసలు ఈ 4th ఎడిషన్లో చాలా మ్యాటర్స్ లేవండి, వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో 1786 చట్టం. ఇప్పుడు 17
86లో ఏంటంటే లార్డ్ కారన్ వాలిస్ అనమాట. ఆయన బెంగాల్‌కు గవర్నర్ జనరల్‌గా ఉండేదనమాట. అయితే ఏంటి అంటే ఈ పదవిని ఫస్ట్ ఈయన యాక్సెప్ట్ చేయలేదనమాట. సో, అందరూ ఉండవయ్యా, ఉండవయ్యా అంటే, లేదు నేను ఉండను అంటాడనమాట. అయితే అప్పుడేం చేస్తారు ఈయన ఈ లార్డ్ కార్న్వాలిస్, లేదు నేను ఒక 2 డిమాండ్స్ పెడతాను. అది యాక్సెప్ట్ చేస్తేనే నేను బెంగాల్ గవర్నర్‌గా ఉంటానని చెప్పి చెప్తారనమాట. అయితే ఆ డిమాండ్స్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ కొన్ని స్పెషల్ సిట్యుయేషన్స్‌లో కౌన్సిల్ నిర్ణయాన్ని ఓవర్రైడ్ చేసే అధికారం నాకు ఇవ్వాలి అని అడుగుతారనమాట. ఏంటి? ప్రత్యేక సందర్భాల్లో కౌన్సిల్ నిర్ణయాన్ని అధిగమించేటువంటి అధికారం నాకు కావాలి అని అడుగుతారు. ఓకే. తర్వాత హీ వుడ్ ఆల్సో బి ద కమాండర్ ఇన్ చీఫ్, అంటే కమాండర్ ఇన్ చీఫ్గా కూడా ఉండాలని చెప్పి ఆయన చెప్తారనమాట. సో ఈయన చెప్పినట్టుగానే రెండింటిని యాక్సెప్ట్ చేసి ఆయన్ని లార్డ్ కారన్ వాలిస్ని బెంగాల్కు గవర్నర్ జనరల్గా చేస్తారనమాట. సో ఈ 2 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చినదే చార్టర్ యాక్ట్ 1793 అనమాట. సో ఇది కూడా న్యూలీ యాడెడ్ అండి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ చూద్దాం. సో ఇట్ ఎక్స్టెండెడ్ ద ఓవర్ రైడింగ్ పవర్ గివెన్ టు లార్డ్ కారన్ వాలిస్ ఓవర్ హిస్ కౌన్సిల్ టు ఆల్ ఫ్యూచర్ గవర్నర్ జనరల్స్ అండ్ గవర్నర్స్ ఆఫ్ ప్రెసిడెన్సీస్. సో ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టుగానే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కౌన్సిల్ నిర్ణయాన్ని కూడా అధిగమించేటువంటి అధికారము గవర్నర్ జనరల్కి ఉంటుందని చెప్పాము. సో అదేవిధంగా ఆ పదాన్ని కూడా ఈ చట్టంలో చేర్చారండి. సో అలాగే ఫ్యూచర్లో వచ్చేటువంటి గవర్నర్ జనరల్స్కి, తర్వాత ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి గవర్నర్స్ అందరికీ కూడా ఇది వర్తిస్తుందని చెప్పడం జరిగిందనమాట. ఓకే, తర్వాత ఇక్కడ ఈ చట్టము బొంబాయి మరియు మద్రాసుల సబార్డినేట్ ప్రెసిడెన్సీల ప్రభుత్వాలపై గవర్నర్ జనరల్కు అధికారాన్ని తర్వాత నియంత్రణను అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎవరెవరండి? బొంబాయి, మద్రాస్ అండ్ సబార్డినేట్ ప్రెసిడెన్సీల ప్రభుత్వాలపై ఈ గవర్నర్ జనరల్కు అధికారాన్ని తర్వాత నియంత్రణను ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత ఇట్ ఎక్స్టెండెడ్ ద ట్రేడ్ మోనోపొలీ ఆఫ్ ద కంపెనీ ఇన్ ఇండియా ఫర్ అనదర్ పీరియడ్ ఆఫ్ 20 years అనమాట. అంటే ఏంటి? ఈ చట్టము భారతదేశంలో కంపెనీ వాణిజ్య గుత్తాధిపత్యాన్ని మరో 20 years, మరో 20 సంవత్సరాల వరకు పొడిగించిందనమాట. అయితే ఇక్కడ చూడండి, ఫోర్త్ పాయింట్, ఇట్ ప్రొవైడెడ్ దట్ ద కమాండర్ ఇన్ చీఫ్ వాస్ నాట్ బి ఏ మెంబర్ ఆఫ్ ద గవర్నర్ జనరల్స్ కౌన్సిల్ అన్లెస్ హీ వాస్ అపాయింటెడ్. ఓకే, సో ఇది వేరే పాయింట్ అండి. సో ఈ ఫోర్త్ పాయింట్ కనుక చూసుకుంటే, ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు కమాండర్ ఇన్ చీఫ్ కాలేరు అన్లెస్ ఇతను ఈ గవర్నర్ జనరల్ అపాయింట్ చేసే వరకు కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు కమాండర్ ఇన్ చీఫ్ కాలేరు. సో ఎక్సెప్ట్ గవర్నర్ జనరల్ నియమించే వరకు. ఓకే, తర్వాత ఇట్ laid down that members of the board of control and their staff were henceforth to be paid out of the Indian revenues. అంటే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి తర్వాత మెంబర్స్కి తర్వాత స్టాఫ్ అందరికీ కూడా భారతదేశం నుండి వచ్చేటువంటి ఆదాయాల నుండే వీళ్ళకి పేడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇవి ఈ 5 పాయింట్లు. ఓకే, నెక్స్ట్ అండి చార్టర్ యాక్ట్ 1813 అండి. ఒకసారి చూసుకోవాలి. చార్టర్ యాక్ట్ 1813 అనమాట. ఇది కూడా లేదండి మన బుక్లో. సో ఇక్కడ ఏంటంటే ఈ చట్టం అనేది మన భారతదేశంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ మోనోపోలీని రద్దు చేసేసిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1813లో ఈ కంపెనీ యొక్క వాణిజ్య గుత్తాధిపత్యాన్ని రద్దు చేసిందనమాట. కానీ ఈ టీ వ్యాపారం ఏదైతే చైనాతో చేస్తుందో కానీ అది మాత్రం అలాగే కొనసాగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ చూడండి, ఇట్ అసెప్టెడ్ ద సావర్నిటీ ఆఫ్ ద బ్రిటిష్ క్రౌన్ ఓవర్ ద కంపెనీస్ టెరిటరీస్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీ భూభాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రిటిష్ చక్రవర్తి యొక్క సావర్నిటీకి చెందినవని చెప్పి నొక్కి చెప్పడం జరిగిందనమాట. ఓకే, తర్వాత ఇక్కడ థర్డ్ చూడండి. సో ఈ చట్టం ఏంటి అంటే క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నాయి కదండి. సో వాటిని ఇండియాకి రావడానికి అనుమతి అయితే
ఇచ్చిందనమాట. అంటే ఏంటి, ప్రజలను జ్ఞానోదయం చేసే ఉద్దేశ్యంతో ఈ మిషనరీస్‌ని మన ఇండియాకి రప్పించడం జరిగింది. ఓకే. తర్వాత ఈ ఫోర్త్ పాయింట్ చూడండి. స్ప్రెడ్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్. ఓకే. ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ కూడా బోధించాలని చెప్పి, అంటే బ్రిటిష్ భూభాగాలలో నివసించేటువంటి ఈ భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెస్టర్న్ ఎడ్యుకేషన్‌ని హ్మ్, బోధించాలని చెప్పేసి ఈ చట్టం అయితే పేర్కొంటుందనమాట. సో ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ చూడండి. ఈ లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, స్థానిక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ట్యాక్స్ని ఇంపోజ్ చేసేటువంటి అధికారం అయితే ఈ లోకల్ బాడీస్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎవరైనా ట్యాక్సెస్ పే చేయకపోయినా కూడా వాళ్ళని పనిష్ చేసేటువంటి అధికారం కూడా ఈ లోకల్ గవర్నమెంట్స్కి ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత చార్టర్ యాక్ట్ 1833 చూడండి ఒకసారి. ఇది మన బుక్లో ఉంది. ఓకే. సో ఇది ఏంటి అంటే బ్రిటిష్ ఇండియాలో కేంద్రీకృత ప్రక్రియలో చివరి చట్టమే చార్టర్ యాక్ట్ 1833 అన్నమాట. సో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నారు కదా, ఆయనని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరుగుతుందన్నమాట. సో అలా మొదటిగా ఎవరు అయ్యారు అంటే, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అయ్యారంటే లార్డ్ విలియం బెంటిక్ అన్నమాట. సో అయితే ఈయనకి సివిల్ అండ్ మిలిటరీ అధికారాలన్నీ కూడా అతనికి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. తర్వాత సెకండ్ పాయింట్ అండి. సో ఇప్పుడు ఈ బాంబే మద్రాస్ గవర్నర్లకి ఉన్నటువంటి లెజిస్లేటివ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటినీ కూడా రద్దు చేయడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ తీసుకుపోయి ఎవరికి కట్టబెట్టింది? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి కట్టబెట్టడం జరుగుతుందన్నమాట. ఓకే. సో అంతకు ముందున్నటువంటి ఏవైతే చట్టాలు చేశాయో ఈ ప్రెసిడెన్సీలన్నీ కూడా వాటిని ఏమన్నారు అంటే రెగ్యులేషన్స్ అని అన్నారనమాట. సో అండర్ దిస్ యాక్ట్, సో ఇప్పటి నుంచి చేసేటువంటి శాసనాలను ఏమంటారు అంటే యాక్ట్స్ అని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. ఇట్ ఎండెడ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ఎ కమర్షియల్ బాడీ. సో ఏంటి, ఇది వ్యాపార సమితిగా దీనిని రద్దు చేయడం జరుగుతుందన్నమాట. సో తర్వాత ఏంటి, ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ విచ్ బికమ్ ఏ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. సో ఏంటి, కేవలం పరిపాలన సమితిగానే మిగిలిపోవడం జరిగిందనమాట. ఓకే. తర్వాత ఈ భారతదేశంలో అంటే మన దేశంలో ఉన్నటువంటి కంపెనీ భూభాగాలన్నీ రాజునికి తర్వాత అతని వారసులకు చెందుతాయి అని చెప్పి ఈ చట్టం అయితే పేర్కొనడం జరిగిందనమాట. ఓకేనా అండి. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ చూడండి. చార్టర్ యాక్ట్ 1853. ఓకే అండి. ఈ చార్టర్ యాక్ట్ 1853 ఏంటి అంటే, ఇప్పుడు 1793 నుండి 1853 వరకు బ్రిటిష్ పార్లమెంట్ ఏదైతే చట్టాలను ఆమోదించిందో ఆ చట్టాలలో చివరిదే ఈ చార్టర్ యాక్ట్ 1853 అనమాట. సో తర్వాత మనకి చక్రవర్తి పాలన అనేది కంటిన్యూ అవుతుందండి. సో అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ఏంటి అంటే డైరెక్ట్గా మన భారతదేశాన్ని పరిపాలించడం జరుగుతుందన్నమాట. సో అప్పటి వరకు కూడా త్రూ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా పరిపాలించడం జరిగింది. తర్వాత చక్రవర్తి ద్వారా పరిపాలన అనేది కొనసాగడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఇక్కడ దీని ఫీచర్స్ చూద్దామండి. సో ఫస్ట్ది ఏంటి అంటే, ఈ గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్ యొక్క శాసనాధికారాలు తర్వాత కార్యనిర్వహణ అంటే లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేరు చేయడం జరిగిందనమాట. సో ఈ కౌన్సిల్లో ఏంటి, ఒక ఆరుగురు కొత్త సభ్యులను చేర్చడం జరిగిందనమాట. అయితే వీరిని లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అని కూడా అంటారు. సో ఇంకో రకంగా చెప్పాలంటే ఏంటి, ఈ చట్టం ఒక ప్రత్యేక గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీనిని అంటారు ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా అనడం జరిగింది. సో ఈ కౌన్సిల్లో ఉన్నటువంటి ఒక శాసనపరమైన భాగం ఏంటి అంటే ఒక మినీ పార్లమెంట్గా కూడా వ్యవహరించడం జరుగుతుందన్నమాట. ఓకే. సో తర్వాత సెకండ్ పాయింట్ చూడండి. సో ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఓపెన్
కాంపిటీషన్ సిస్టమ్ ఆఫ్ సెలెక్షన్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. సో ఏంటి, సివిల్ సర్వెంట్స్ని ఎంపిక చేసుకోవడానికి ఒక బహిరంగ పోటీని కూడా ఏర్పరచడం జరిగిందనమాట. సో ఈ ఉన్నతమైన ఈ సివిల్ సర్వీసెస్లో భారతీయులకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో ఏర్పడినటువంటిదే మెకాలే కమిటీ. అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్పై ఏర్పడినటువంటి కమిటీ లార్డ్ మెకాలే కమిటీ. ఎప్పుడు ఏర్పడిందండి? 1854లో ఏర్పడడం జరిగిందనమాట. ఓకే, తర్వాత థర్డ్ పాయింట్ అండి. తర్వాత ఇప్పుడు బ్రిటిష్ రాజవంశం పేరుపై కంపెనీ పొందినటువంటి భారత భూభాగ ప్రాంతంపై కంపెనీ పాలన గల అనుమతిని ఇది పొడిగించడం జరిగిందనమాట. అయితే ఇంతకు ముందు చట్టాలుగా మాదిరిగానే ఏంటి అంటే ఒక నిర్దిష్టమైనటువంటి టర్మ్, అంటే ఇంతకు ముందు 20 సంవత్సరాలని చెప్పారు, కానీ ఈ చట్టంలో ఏంటి అంటే ఒక నిర్దిష్టమైనటువంటి కాలాన్ని అయితే చెప్పలేదన్నమాట. సో దీని మీనింగ్ ఏంటి అంటే, సో ఎప్పుడైనా కూడా రద్దు చేయవచ్చు అనమాట. ఓకే, సో అదే చెప్తారు చూడండి ఇక్కడ. బ్రిటిష్ పార్లమెంట్ ఎప్పుడైనా కూడా తన ఇష్టానుసారంగా ఈ కంపెనీ పాలనను రద్దు చేయవచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఫోర్త్ పాయింట్ చూడండి. It introduced for the first time local representation in the Indian Legislative Council of 6 new legislative members of the Governor General Council. 4 members were appointed by the local governments of Madras, Bombay, Bengal and Agra. అంటే ఏంటి ఇక్కడ ఈ భారత లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొట్టమొదటిసారిగా ఏంటి లోకల్ రిప్రజెంటేషన్ అంటే ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని గుర్తించింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఏంటి ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో 6 కొత్త సభ్యుల్లో 4 మద్రాసు, బాంబే అండ్ బెంగాల్ అండ్ ఆగ్రా ప్రాంతాల నుండి నియమించడం జరిగిందనమాట. సో లోకల్ రిప్రజెంటేషన్ ఈ యాక్ట్లో వచ్చింది అంటే మనకు 1853 చార్టర్ యాక్ట్లో వచ్చిందనమాట. ఓకే, సో ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాము లాస్ట్ క్లాస్లో. సో ఇంకా నెక్స్ట్ నుంచి చూద్దాము. సో బ్రిటిష్ క్రౌన్ రూల్ అండి. సో ఇప్పుడు ద క్రౌన్ రూల్ చూద్దామండి. ఇది 1858 నుండి 1947 వరకు అనమాట. సో కంపెనీ పాలన అని చెప్పి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని 1773 నుండి 1858 వరకు పరిపాలించడం జరిగిందనమాట. ఇండైరెక్ట్లీ మన భారతదేశాన్ని పరిపాలించారనమాట. అయితే చక్రవర్తి పాలన అంటే క్రౌన్ రూల్ కింద 1858 నుండి 1947 వరకు బ్రిటిష్ వారు మనల్ని డైరెక్ట్గా పరిపాలించడం జరిగిందనమాట. ఓకే, సో ఈ యాక్ట్ని ఏమంటారు అంటే ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారంటే మొదటి స్వాతంత్ర సంగ్రామం అని కూడా అంటారనమాట. సో ఇది సిపాయిల తిరుగుబాటు జరుగుతున్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి చట్టమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అనమాట. సో ఈ చట్టాన్ని ఇంకా ఏమని పిలుస్తారు అంటే యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారనమాట. అంటే ఏంటి, భారతదేశంలో మంచి ప్రభుత్వం కోసం చట్టం అని కూడా పిలవడం జరుగుతుందనమాట. ఓకే, సో ఈ చట్టంలో ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని మొత్తాన్ని కూడా రద్దు చేశారనమాట. సో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రెవెన్యూస్, తర్వాత దాని భూభాగాలు అండ్ ఈ ప్రభుత్వం యొక్క అధికారులు మొత్తాన్ని అన్నిటినీ కూడా బ్రిటిష్ చక్రవర్తికి బదిలీ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ చట్టంలో చెప్పినటువంటి కొన్ని ముఖ్య అంశాలు చూద్దామండి. సో మొదటిది, సో ఇక్కడ ఏంటి అంటే ఇక మీదట అంటే మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం కూడా ఏంటి రద్దయిపోయింది కాబట్టి ఆ పవర్స్ అన్ని ఎవరికి ఇచ్చారు అంటే బ్రిటిష్ క్రౌన్కి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక మీదట అంతా కూడా భారతదేశము హైర్ మెజెస్ట్రీ అంటే బ్రిటిష్ మహారాణి పేరు మీదుగా అడ్మినిస్ట్రేట్ చేయబడుతుందన్నమాట, అంటే పరిపాలించడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారు కదండి. సో ఆ హోదాని ఏం చేశారంటే వాటికి ఏం పేరు పెట్టారంటే వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా పేరు పెట్టడం జరిగిందనమాట. అయితే ఇంకా ఏంటి ఇక్కడ ఈయన ఏంటి, ఈ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఈయన రిప్రజెంటేటివ్గా ఉంటారు ఎవరికి, ఈ బ్రిటిష్ మహారాణికి
రిప్రజెంటేటివ్గా ఉంటారు, అంటే ప్రతినిధిగా ఉంటారనమాట. సో అలా మొట్టమొదటిగా వైస్రాయ్ అయిన వ్యక్తి ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఓకేనండి, అది ఫస్ట్ పాయింట్ మనకి. నెక్స్ట్ అండి, సెకండ్ పాయింట్ చూడండి. సో ఈ డబుల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, అంటే ద్వంద్వ ప్రభుత్వం ఏదైతే ఉందో, అంటే ఏంటి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, సో ఈ డ్యువల్ గవర్నమెంట్ని రద్దు చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు కొత్తగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే పదవిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఏంటి, భారత రాజ్యాంగ కార్యదర్శి అనే పదవిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇతను ఏంటి అంటే, ఇతను ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉంది కదండి, బ్రిటిష్ ప్రభుత్వానికి ఇతను బాధ్యత వహించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇతనికి ఫోర్త్ పాయింట్ చూడండి. ఇతనికి అంటే అడ్వైజరీ కమిటీ, అంటే ఒక సలహా మండలి అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎంతమందితో అంటే 15 మందితో ఒక సలహా మండలిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సలహా మండలికి అధ్యక్షుడు ఎవరు అంటే ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. ఓకేనా అండి, సో మొత్తంగా ఇవి 5 పాయింట్స్ అనమాట. సో అయితే ఏంటి, ఈ చట్టం అనేది చాలా వరకు కూడా పరిపాలన యంత్రాంగాన్ని అంటే ఒక షైనింగ్, అంటే ఒక మెరుగుపరచాలని చెప్పి ఇది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. బట్ కానీ కంట్రోల్ ఓవర్ అంతా కూడా ఎవరికి ఇవ్వడం జరిగింది, భారత రాజ్య కార్యదర్శి. అతను ఎక్కడ ఉంటాడు, ఇంగ్లాండ్ నుండి మన భారత ప్రభుత్వం అనేది నియంత్రించడం జరిగిందనమాట. అయితే ఇది ఏ విధంగా కూడా మన భారతదేశ పరిపాలన వ్యవస్థని మౌలికంగా మార్చలేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత అండి, నెక్స్ట్ వచ్చినటువంటి చట్టాలండి, ఆ కౌన్సిల్ చట్టాలని చూద్దాము. సో ఇప్పుడు సిపాయిల తిరుగుబాటు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రవేశపెట్టినటువంటి చట్టమే భారత ప్రభుత్వ చట్టం 1858 అని మనం చెప్పుకున్నాం. సో ఈ యుద్ధం తర్వాత ఏం జరిగింది, ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు అనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు, సో మనము ఈ భారతదేశాన్ని పరిపాలించాలి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహకారం అవసరం అని చెప్పి వాళ్ళ పరిపాలనలో వీళ్ళకు కూడా భాగస్వామ్యం కల్పించాలని చెప్పి అనుకుంటారనమాట. సో ఆ నేపథ్యంలో వచ్చినటువంటి చట్టాలే భారత కౌన్సిల్ చట్టాలు 1861 అండ్ 1892 అండ్ 1909 అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఈ 3 చట్టాలని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఫస్ట్ అండి 1861, ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ చట్టాన్ని ఏంటి అంటే, ఇది మన భారత రాజ్యాంగ రాజకీయ చరిత్రలో ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ అని మనము చెప్పుకోవచ్చు అనమాట. ఎలానో మనం ఇప్పుడు చూద్దామండి. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఫీచర్స్ ఏంటి అంటే, ఇట్ మేడ్ ద బిగినింగ్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ బై అసోసియేటింగ్ ఇండియన్స్ విత్ ద లా మేకింగ్ ప్రాసెస్. ఇట్ దస్ provided that the Viceroy should nominate some Indians as non-official members of his expanded council. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు కదా, మనం ఈ భారతదేశాన్ని పరిపాలించాలంటే భారతీయుల యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పి అనుకున్నారు కదా. సో అలాగే ఇప్పుడు శాసన నిర్మాణ ప్రక్రియలో, అంటే లా మేకింగ్ ప్రాసెస్లో వైస్రాయ్ ఉంటారు కదా, వైస్రాయ్ తన కౌన్సిల్లో కొంతమంది ఇండియన్స్ని నామినేట్ చేయాలని చెప్పి ఈ చట్టంలో చెప్పారనమాట. సో ఈ చట్టంలో చెప్పినటువంటి విధంగానే ముగ్గురిని వైస్రాయ్ కౌన్సిల్లో అపాయింట్ చేసుకోవడం జరిగిందనమాట. ఒకటి ఎవరు అంటే బెనారస్ రాజు అండ్ పాటియాలా మహారాజు, తర్వాత సర్ దినకర్ రావు అనమాట. వీళ్ళు ఎవరు అంటే యాజ్ అన్అఫీషియల్ మెంబర్స్, నాన్ అఫీషియల్ మెంబర్స్ అనమాట. ఎలా చేర్చుకున్నారు వీళ్ళని, నాన్ అఫీషియల్ మెంబర్స్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. 4th ఎడిషన్లో మనకి అఫీషియల్ మెంబర్స్, నాన్ అఫీషియల్ మెంబర్స్ అని ఇవ్వలేదన్నమాట. సో మీరు అక్కడ నోట్ చేసుకోవాలి. అనధికార సభ్యులుగా వీళ్ళ ముగ్గురిని కూడా చేర్చుకోవడం జరిగిందనమాట. ఇక్కడ వైస్రాయి తన కౌన్సిల్లో, ఇక్కడ లా మేకింగ్ ప్రాసెస్ అంటే శాసన నిర్మాణ ప్రక్రియలో బెనారస్ రాజు అండ్ పాటియాలా మహారాజు అండ్ సర్ దినకర్ రావు, సో వీళ్ళ ముగ్గురిని అనధికార సభ్యుల కింద వైస్రాయి తన కౌన్సిల్లో చేర్చుకోవడం జరిగిందనమాట. ఓకే,
తర్వాత ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్. ఇది ఏంటి అంటే డీసెంట్రలైజేషన్ అండి. అప్ టు మనకి ఈ చట్టం రాకముందు కూడా అంతవరకు ఏంటి అంటే చార్టర్ యాక్ట్ లాస్ట్ ఉంది కదండి. ఆ లాస్ట్ యాక్ట్ వరకు కూడా వీళ్ళు మొత్తం కూడా సెంట్రలైజేషన్గానే పరిపాలించడం జరిగిందనమాట. అంటే కేంద్రీకృత పరిపాలన అనేది జరిగిందనమాట. సో ఒక యాక్ట్లోనేమో పాపం వాళ్ళకి బాంబే మద్రాస్ గవర్నర్ ఉన్నారు కదండి, వాళ్ళకి లెజిస్లేటివ్ పవర్స్ అనేవి ఉండేవన్నమాట. అవి కూడా లాక్కొని ఎవరికి ఇచ్చారు? ఈయనకి భారత గవర్నర్ జనరల్కి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఈ చట్టంలో ఏం చేస్తారంటే అప్పుడు లాక్కున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అంటే రెస్టోరింగ్ చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి లెజిస్లేటివ్ పవర్స్ని వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుంది? డీసెంట్రలైజేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనండి. సో డీసెంట్రలైజేషన్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో అదనమాట. ఏంటి, బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీలు ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ లెజిస్లేటివ్ పవర్స్ అనేది వాళ్ళకి తిరిగి ఇచ్చేయడం జరిగిందనమాట. సో అలా మనకి చార్టర్ యాక్ట్లో 1833 వరకు కూడా ఈ సెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే జరిగిందో దాన్ని ఈ చట్టం ద్వారా మళ్ళీ వాళ్ళకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా అండి. తర్వాత చూడండి, ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏంటి, మనకి బాంబే మద్రాస్ వాళ్ళకి ఉన్నటువంటి లెజిస్లేటివ్ పవర్స్ వాళ్ళకి ఇచ్చేశారు అండ్ న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఒకటి బెంగాల్లో, తర్వాత నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్లో, తర్వాత పంజాబ్. ఓకే. సో ఈ 3 ప్రావిన్సెస్లో కూడా ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1862, 1886 అండ్ 1897. సో ఈ 3 సంవత్సరాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే. ఇప్పుడు కౌన్సిల్కి సంబంధించిన 4th పాయింట్ చూడండి. ఇప్పుడు కౌన్సిల్కి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ ఏదైనా అధికారాలను కానీ ఈ వైస్రాయ్కి ఇవ్వడం జరిగిందనమాట. సో 1859లో లార్డ్ కానింగ్ ఒకటి ప్రవేశపెడతారండి. ఏంటంటే పోర్ట్ఫోలియో సిస్టమ్స్ అనమాట. అయితే దీని ప్రకారంగా ఏంటి, సో మనం ఇప్పుడు చూస్తున్నాము. సో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అందరి మినిస్ట్రీస్కి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అనేది ఎలకేట్ చేస్తారు కదండి, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి. సో ఈ పద్ధతి ప్రకారంగా ఏంటి అంటే ఇక్కడ ఈ వైస్రాయ్ కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా ఏంటి, ప్రభుత్వంలో ఏదో ఒక డిపార్ట్మెంట్ని తీసుకొని సో దానికి ఏంటి ఇన్ఛార్జ్గా ఉండి అండ్ తన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మ్యాటర్స్లో వాళ్ళ కౌన్సిల్ తరపున ఒక ఆర్డర్స్ అనేది జారీ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్, సో పోర్ట్ఫోలియో సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరండి? లార్డ్ కానింగ్ ఇన్ 1859. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5th పాయింట్ చూడండి. ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో కౌన్సిల్ పర్మిషన్ లేకుండా మన వైస్రాయ్ ఆర్డినెన్స్ అనేది జారీ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనండి. సో ఇప్పుడు నెక్స్ట్ అండి, ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 అనమాట. సో ఇప్పుడు ఈ చట్టం గురించి కొంచెం తెలుసుకుందామండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ నుంచి మనకి చాలా వస్తాయండి. సో అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఫస్ట్ చూడండి, సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు సెంట్రల్లోను అండ్ ప్రావిన్సెస్లోను, అంటే ఇప్పుడు మనకు స్టేట్స్ అనమాట, సెంట్రల్కి సంబంధించి అండ్ ప్రావిన్సెస్కి సంబంధించినటువంటి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో నాన్ అఫీషియల్ మెంబర్స్ని అడిషనల్గా ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. అంటే ఏంటి అంటే మన భారతీయులని మనం భావించవచ్చు అనమాట. అయితే మనకి 1861 యాక్ట్లోనేమో లా మేకింగ్ ప్రాసెస్లో వైస్రాయ్ తన కౌన్సిల్లో అంటే కొంతమంది ఇండియన్స్ని నామినేట్ చేయాలని చెప్పి ఉందనమాట. సో అలా ముగ్గురిని నామినేట్ చేయడం జరిగింది కదా. సో వాళ్ళని ఎలా నామినేట్ చేశారు అంటే యాజ్ ఏ నాన్ అఫీషియల్ మెంబర్స్, అంటే అనధికార సభ్యులు. సో ఈ చట్టంలో అలా నాన్ అఫీషియల్ మెంబర్స్ని ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. కానీ అఫీషియల్ మెజారిటీనేమో అలాగే ఉంచడం జరిగింది. ఓకే. తర్వాత సెకండ్ పాయింట్ చూడండి. It increased the functions of legislative councils
and gave the powers of discussing the budget and addressing the questions to the executive. అంటే ఏంటి, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్టెండ్ చేసిందనమాట. సో ఏంటి అలా మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అంటే బడ్జెట్పై మాట్లాడేటువంటి పవర్ అండ్ క్వశ్చనింగ్ రైట్ అనమాట. ఏంటి, సో బడ్జెట్పై మాట్లాడే అధికారము, తర్వాత ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేసేటువంటి అధికారం కూడా ఈ చట్టము ఆ సభ్యులకి అందించడం జరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి థర్డ్ పాయింట్ అనమాట. ఈ అనధికార సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా నామినేట్ చేస్తారు అని ఇక్కడ ఇస్తారనమాట. సో ఫస్ట్ చూడండి, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ by the Viceroy on the recommendations of the provincial legislative councils and the Bengal Chamber of కామర్స్. సో ఇక్కడ ఏంటి అంటే ప్రావిన్సెస్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, సో వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి రికమెండేషన్స్ ప్రకారంగా కేంద్రంలో ఏదైతే ఉందో అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏదైతే ఉందో వాటిలో అనధికార సభ్యులని వైస్రాయి అంటే నామినేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఏంటండి, సో ఇప్పుడు ఫస్ట్ క్లారిటీగా చెప్తా చూడండి. ఇప్పుడు సెంట్రల్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట. సో ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్కి కావాల్సినటువంటి అనధికార సభ్యులని వైస్రాయి నియమిస్తాడు. బట్ ఎవరి సిఫార్సుల మేరకు నియమిస్తాడు అంటే ప్రావిన్సెస్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అండ్ బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీళ్ళిద్దరి రికమెండేషన్స్ ప్రకారము వైస్రాయి నియమించడం జరుగుతుందన్నమాట. సో అది ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ చూడండి, బి పాయింట్, దట్ ఆఫ్ provincial legislative councils by the governors on the recommendations of the district boards, municipalities, universities, trade associations and zemindaris and chambers. అంటే ఇక్కడ ఏంటి, జిల్లా బోర్డులు అండ్ మున్సిపాలిటీస్ అండ్ యూనివర్సిటీస్ అండ్ కార్మిక సంస్థలు అండ్ జమీందార్స్ అండ్ ఛాంబర్స్ ఆఫ్ ఛాంబర్స్ అనమాట. సో వీళ్ళందరి సిఫార్సుల మేరకు ప్రావిన్సెస్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి కదా, సో వాటిలో నియమించడం జరుగుతుంది. ఎవరు నియమిస్తారండి, అక్కడ గవర్నర్ నియమించడం జరుగుతుంది అనమాట. సో వన్స్ అగైన్ ఈ పాయింట్ మీకు నేను చెప్తాను. సో ఈ ప్రావిన్సెస్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి కదండి, సో వాటికి కూడా నాన్ అఫీషియల్ మెంబర్స్ కావాలి. ఎవరు నియమిస్తారు, గవర్నర్ నియమిస్తారు. ఎవరు సిఫార్సుల మేరకు నియమిస్తారు అంటే జిల్లా బోర్డులు అండ్ మున్సిపాలిటీస్లు అండ్ విశ్వవిద్యాలయాలు అండ్ కార్మిక సంస్థలు అండ్ జమీందారులు అండ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఛాంబర్స్ అనమాట. ఓకే, సో వీళ్ళందరూ కూడా వీళ్ళ సిఫార్సుల మేరకు గవర్నర్ ప్రావిన్సెస్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్లో నియమించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి. సో ఈ యాక్ట్ ఏంటి అంటే ఇది అటు సెంట్రల్లోను అండ్ ప్రావిన్సెస్ కౌన్సిల్లో ఉన్నటువంటి కొన్ని ఈ నాన్ అఫీషియల్ సీట్స్ని భర్తీ చేయడానికి ఏంటి అంటే పరిమితమైన అండ్ పరోక్షమైనటువంటి అంశం అయితే ఈ చట్టంలో ఉందన్నమాట. అయితే ఈ చట్టంలో ఎలక్షన్ అనే వర్డ్ని యూజ్ చేయలేదు, కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ రికమెండ్ చేసిన ప్రకారంగా దీన్ని నామినేషన్ అని చెప్పడం జరిగిందనమాట. సో ఇదండి. నెక్స్ట్ తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 అనమాట. సో ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909ని ఏమంటారు అంటే మింటో మార్లే రిఫార్మ్స్ అని కూడా అంటారనమాట. అంటే ఏంటి, మింటో మార్లే సంస్కరణలు. సో ఎందుకు వచ్చింది ఈ పేరు అంటే అప్పట్లో లార్డ్ మార్లే వచ్చేసి ఈయన రాజ్య కార్యదర్శి అనమాట. అంటే మన భారత రాజ్య కార్యదర్శి అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. తర్వాత లార్డ్ మింటో ఈయన వచ్చేసి మనకి వైస్రాయ్ అనమాట, వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో వీరిద్దరి పేరు మీదుగా వచ్చినటువంటి చట్టమే మింటో మార్లే రిఫార్మ్స్. దీన్ని అంటారు ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 అనమాట. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి. సో అటు ప్రావిన్సెస్లోను ఇటు సెంట్రల్ను, సో రెండిట్లో కూడా ఇక్కడ అఫీషియల్ మెంబర్స్ అంటే నాన్ అఫీషియల్ మెంబర్స్ని ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. ఎంతమంది, 16 to 60కి అంటే 16 నుంచి 60కి పెంచడం
జరిగిందనమాట. ఓకేనండి. కానీ ఈ ప్రావిన్సెస్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కౌంట్ అనేది అటు అటు తగ్గలేదు, ఇటు పెరగలేదన్నమాట. సో ఒకే తీరున ఉంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. ఇట్ రీటైన్డ్ అఫీషియల్ మెజారిటీ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బట్ అలౌడ్ ద ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ టు హ్యావ్ నాన్ అఫీషియల్ మెజారిటీ. అంటే ఇప్పుడు కేంద్రంలో ఉంది కదా లెజిస్లేటివ్ కౌన్సిల్లో, వాళ్ళ అఫీషియల్ మెజారిటీని ఏమో అట్లాగే ఉంచారనమాట. బట్ ప్రావిన్సెస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి అనధికార మెజారిటీ కూడా అలాగే ఉంచడం జరిగిందనమాట. ఓకే, తర్వాత ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విస్తృతం చేసిందనమాట. అంటే ఏంటి, చర్చా సంబంధమైనటువంటి విధుల్ని అయితే పెంచడం జరిగిందనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటి అంటే ఆ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు అనుబంధమైనటువంటి ప్రశ్నలు కూడా వేయవచ్చు అండ్ బడ్జెట్ పైన రిజల్యూషన్స్ కూడా తీసుకురావడం చేయవచ్చు అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఈ వైస్రాయ్ ఉంటారు కదండి, ఈ వైస్రాయ్ అండ్ గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొట్టమొదటిసారిగా ఈ ఇండియన్స్కి సభ్యత్వం అనేది కల్పించడం జరిగిందనమాట. సో అలా మొట్టమొదటి మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనమాట. ఈయన వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో లా మెంబర్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా అండి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూడండి. సో ఈ చట్టంలోనే మనకి కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, మతపరమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇది ముస్లింలకి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ప్రకారంగా ఏంటి అంటే, ఇప్పుడు ముస్లిం సభ్యులు ఉంటారు కదండి, సో ఆ ముస్లిం సభ్యులని ముస్లిం ఓటర్స్ మాత్రమే ఎన్నుకోవాలన్నమాట. ఓకే, అర్థమైందా అండి. ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటే ఒక పర్టికులర్ క్యాస్ట్ ఉంటుందండి. సో వాళ్ళు ఒకవేళ నిలబెడితే సో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులే వాళ్ళని ఓటు వేసి గెలిపించడం జరుగుతుందన్నమాట. సో దాన్ని కమ్యూనల్ రిప్రజెంటేషన్ అని కూడా అంటారనమాట. ఓకేనా అండి. సో ఈ విధంగా ఈ చట్టం ద్వారా మతతత్వానికి ఒక చట్టబద్ధత అనేది వచ్చిందనమాట. ఓకే, సో ఈ కారణంగా ఏంటి అంటే లార్డ్ మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ అని పిలవడం జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, మత నియోజక గణాల పితామహుడు అని కూడా పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్, ఇట్ ఆల్సో ప్రొవైడెడ్ ఫర్ ద సెపరేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రెసిడెన్సీ కార్పొరేషన్స్, ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ యూనివర్సిటీస్ అండ్ జమీందారీస్. సో ఇక్కడ వీళ్ళకే కాకుండా ఇక్కడ ఏవైతే చెప్పారో అంటే ఎవరెవరు ఇక్కడ ప్రెసిడెన్సీ కార్పొరేషన్లకి అండ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్కి అండ్ విశ్వవిద్యాలయాలకి వీళ్ళ జమీందారులకు కూడా ఒక స్పెషల్ కమ్యూనల్ రిప్రజెంటేషన్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఓకే, సో ఇక్కడ ఆగస్ట్ 20, 1917లో ఏంటి అంటే ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఏమని ప్రకటించిందంటే, ఈ ఇండియాలో మేము ఒక రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ ఆగస్ట్ 1917 అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో ఏర్పడినటువంటిదే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనమాట. సో దీన్ని అప్పుడు చేస్తే దీన్ని ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1921 ఇది అమల్లోకి రావడం జరిగిందనమాట. సో ఈ యాక్ట్ని అంటారు మాంటెంగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని కూడా అంటారనమాట. సో అప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు అంటే మాంటెంగు అండ్ లార్డ్ చెమ్స్ఫోర్డ్ వచ్చేసి వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, సో ఈ చట్టంలోని ముఖ్యాంశాలు కనుక మనం చూస్తే, సో ఇప్పుడు సెంటర్ అండ్ ప్రావిన్సెస్ ఉన్నాయి కదండి. సో వీటికి సంబంధించినటువంటి పాలనాంశాలను ఏర్పాటు చేసి ఈ ప్రావిన్సుల పైన ఏదైతే అధికారం ఉందో సెంట్రల్కి, సో దాన్ని పూర్తిగా తగ్గించడం జరిగిందనమాట. అయితే ఈ సెంట్రల్ అండ్ ప్రావిన్సెస్లో ఉన్నటువంటి శాసనసభలు వారికి ఉన్నటువంటి తమ పాలనాంశాలపైన శాసనాలు చేసేటువంటి అధికారం కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి సెకండ్ పాయింట్.
ఇక్కడ ఈ పాలన అంటే ప్రావిన్సులకి సంబంధించినటువంటి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అంటే ఆ సబ్జెక్ట్స్ని 2 టైప్స్‌గా డివైడ్ చేయడం జరిగిందనమాట. ఒకటి ట్రాన్స్‌ఫర్డ్ అండ్ రిజర్వ్డ్ అనమాట. సో, ఈ ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్‌ని ఎవరు ఆహ్, నిర్వహిస్తారు అంటే గవర్నర్ అనమాట. ఎవరండి? గవర్నర్. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి బాధ్యత వహించేటువంటి మంత్రిమండలి సలహాతో గవర్నర్ ఈ ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్‌ని నిర్వహించడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఇక్కడ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండీ! ఈ రిజర్వ్ సబ్జెక్ట్‌ని గవర్నర్ అడ్మినిస్ట్రేట్ చేస్తారనమాట. అంటే ఏంటి? లెజిస్లేటివ్‌కి బాధ్యత వహించకుండా గవర్నర్ అతని కార్యనిర్వాహక మండలి ఈ ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్‌ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడే డెయిరార్కీ అనమాట. ఏంటండి? డిరార్కీ అనే సిస్టమ్ వస్తుంది. అంటే ద్వంద్వ పరిపాలన పద్ధతిని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ ఏంటి అంటే ఈ డిరార్కీ అనే వర్డ్ మనకి గ్రీకు భాష నుండి వచ్చిందనమాట. అంటే ఏంటి? డబుల్ పరిపాలన అని కూడా వస్తుందనమాట. అయితే ఈ ప్రయోగం అనేది ఏమాత్రము కూడా ఫలి అంటే సక్సెస్‌ఫుల్ అవ్వలేదనమాట. ఓకే. థర్డ్ పాయింట్ చూడండి. సో, మన దేశంలో మొట్టమొదటిసారిగా బైకామరలిజం అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ. అంటే మొట్టమొదటిసారిగా బైకామరలిజం అంటే ద్విసభా విధానం అండి. అండ్ డైరెక్ట్ ఎలక్షన్ అంటే ప్రత్యక్ష ఎలక్షన్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో, ఈ విధంగా ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ ద్విసభా విధానం అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో, ఇందులో అప్పర్ హౌస్ అంటే ఎగువ సభ అండ్ లోవర్ హౌస్ అంటే దిగువ సభ అనమాట. సో, ఈ రెండింటిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో, ఈ సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారానే ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ అంటే ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు చాలా వరకు కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారానే ఎన్నుకోవడం జరుగుతుందనమాట. ఓకే. తర్వాత ఫోర్త్ పాయింట్ చూడండి. సో, వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది కదా! ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో 6 ఉంటారండి. సో, 6లో ముగ్గురు డెఫినిట్‌గా ఇండియన్స్ అయి ఉండాలని చెప్పడం జరుగుతుందనమాట. ఓకే. సో, 6లో ఒకరు కమాండర్ ఇన్ చీఫ్ ఉంటారండి. ఆ కమాండర్ ఇన్ చీఫ్ తప్ప ఆ ముగ్గురిలో సో, 6గురిలో ముగ్గురు డెఫినిట్‌గా భారతీయులై ఉండాలి. ఓకే. ఇది ఈ చట్టం చెప్తుందనమాట. అండ్ ఫిఫ్త్ పాయింట్‌లో ఏం చెప్తుంది అంటే ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఏ చట్టంలో వచ్చిందండి అది? 1892లో ఈ ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ మత ప్రాతినిధ్యాన్ని ఇంకా ఎవరికి ఎక్స్టెండ్ చేశారు అంటే సిక్కులకు అండ్ తర్వాత క్రిస్టియన్ అంటే ఇండియన్ క్రిస్టియన్స్‌కి, తర్వాత ఆంగ్లో ఇండియన్స్‌కి, తర్వాత యూరోపియన్స్‌కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే. ఇట్ గ్రాంటెడ్ ఫ్రాంచైజ్ టు ఏ లిమిటెడ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రాపర్టీ, ట్యాక్స్ ఆర్ ఎడ్యుకేషన్. సో, ఇక్కడ ఆస్తి పన్ను చెల్లింపు, తర్వాత విద్యా ప్రాతిపదికల పైన ఓటు హక్కు అనేది కల్పించడం జరిగిందనమాట. ఓకే. సో, ఇదొక సెవెంత్ పాయింట్ చూడండి. ఇక్కడ లండన్‌లో ఒక హై కమిషనర్ ఫర్ ఇండియా అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో, ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కి ఏవైతే కొన్ని విధులున్నాయో ఆ విధులని ఇతనికి బదిలీ చేయడం జరిగిందనమాట. ఓకే. తర్వాత అండి ఎయిత్ పాయింట్ చూడండి. సో, ఇక్కడ ఏంటి అంటే ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో, దీని ద్వారా సివిల్ సర్వెంట్స్ ఉంటారు కదండీ! వాళ్ళను ఎంపిక చేసుకోవడానికి ఈ 1926లో మనకి ఏర్పడినటువంటిదే కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే. నైన్త్ చూడండి. ఇట్ సెపరేటెడ్ 1 మినిట్ అండి. సో, మీరు ప్రతిరోజు కూడా బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో, ఇక్కడ నేను క్లాస్ అంతా చెప్పేస్తున్నాను కదండీ! మీరేం చేస్తారంటే బిట్స్ నేను ఆల్రెడీ చేసి పెట్టానండి. మన ఛానల్‌లో ఉన్నాయి ప్లేలిస్ట్‌లో. సో, అవి ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా?
సో అలా మనం బిట్స్ అనేటివి కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మీరు ఒకవేళ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుంటే సో మీకు బిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తాయండి మీ ఎగ్జామ్లో. సో మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే గ్రూప్ 2 కన్నా గ్రూప్ 1 ఈజీగా ఉంటుందండి. సో మనకి ఎందుకంటే మనం డిస్క్రిప్టివ్ చిన్నప్పటి నుంచి రాస్తూనే ఉంటాం. సో ఇక్కడ ఏంటి అంటే మన ఐడియాని బేస్ చేసుకొని మనం క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట గ్రూప్ 1లో. ఓకే. సో గ్రూప్ 2లో ఏంటంటే ఎగ్జాక్ట్గా ఏదైతే ఆన్సర్ తెలుస్తుందో అదే పెట్టాలి మనము. ఓకేనండి. సో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో సారీ అండి, సారీ ఫర్ ద స్మాల్ డిస్టర్బెన్స్. ఓకే, చూడండి 9th పాయింట్. ఇట్ సెపరేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రొవిన్షియల్ బడ్జెట్ ఫ్రమ్ ద సెంట్రల్ బడ్జెట్. అంటే ఈ చట్టం ద్వారా ఏదైతే కేంద్రానికి సంబంధించిన బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ నుండి రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ను వేరు చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు రాష్ట్రాలే, అప్పుడు ప్రావిన్సెస్. ఓకేనా. అండ్ ఆథరైజ్డ్ ద ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ టు ఎనాక్ట్ దైర్ బడ్జెట్. ఓకే, తమ బడ్జెట్ని తామే అంటే రూపొందించుకునేటువంటి అధికారాన్ని కూడా ఈ ప్రావిన్షియల్ శాసనసభలకు కూడా ఇచ్చేయడం జరిగిందనమాట. ఓకే, చూడండి మనకి డీసెంట్రలైజేషన్ అనేది చాలా నిదానంగా చేసుకుంటూ వెళ్తున్నారనమాట. ఓకే, it provided for the appointment of statutory commission to inquire into and report on its working after 10 years of its coming to force. అంటే ఏంటి, ఈ చట్టం అనేది అమల్లోకి వచ్చినటువంటి 10 సంవత్సరాల్లో ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయడానికి ఒక చట్టబద్ధమైనటువంటి కమిషన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే స్టాట్యుటరీ కమిషన్. ఓకే, సో మనము నెక్స్ట్ చట్టం అండి, ఈ భారత ప్రభుత్వ చట్టం 1935 అనమాట. ఈ చట్టాన్ని చెప్పుకునే ముందు మనం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చెప్పుకోవాలి. ఓకే, అదే మనకి సైమన్ కమిషన్ అనమాట. ఈ సైమన్ కమిషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఎందుకు వచ్చింది, అసలు ఇది ఏంటి అని కనుక మనం చూస్తే, సో ఇప్పుడు మన భారతీయులందరూ మనకి నూతన రాజ్యాంగం కావాలని చెప్పి అంటున్నారనమాట అప్పట్లో. అయితే ఈ నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటే భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలపైన ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పి ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ఆయన సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఒక 7 సభ్యులతో కూడినటువంటి ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అది ఇప్పుడు నవంబర్ 1927లోనే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈ సైమన్ కమిషన్లో మొత్తం అందరూ కూడా బ్రిటిషర్సే ఉంటారనమాట. సో ఇదేంటి మనకి అప్పట్లో మన ఇండియన్స్కి అది నచ్చలే. అప్పుడు ఏం చేశారు, బాయ్కాట్ చేశారనమాట. సైమన్ గో బ్యాక్ అని బాయ్కాట్ చేయడం జరిగిందనమాట. సో ఈ సైమన్ కమిషన్ అనేది మన భారతదేశానికి 2 times వస్తుందండి. అయితే ఫిబ్రవరిలో ఒకసారి వస్తుంది అండ్ అక్టోబర్లో 1928లో ఫిబ్రవరి అండ్ అక్టోబర్లో 2 సార్లు వస్తుందన్నమాట. సో అయితే ఎట్టకేలకు ఇది ఏంటి, తన నివేదికని 1930లో సమర్పించేస్తుందన్నమాట. సో ఈ కమిషన్ ఏం సిఫార్సు చేస్తుంది అంటే, ఇప్పుడు ఏదైతే డ్యూయల్ పరిపాలన ఉంది అంటే ద్వంద్వ పరిపాలన ఏదైతే ఉంది దాన్ని రద్దు చేయండి. అండ్ ప్రావిన్సెస్లో రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఏదైతే ఉంది దాన్ని ఎక్స్టెండ్ చేయండి. అండ్ ప్రావిన్సెస్లో చెప్పాను కదండి, ప్రావిన్సెస్లో బాధ్యత ప్రభుత్వాన్ని పొడిగించండి. అండ్ బ్రిటిష్ ఇండియా అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటితో ఒక ఫెడరేషన్ని ఏర్పాటు చేయమని చెప్తుందనమాట. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు రాజు పరిపాలించే ప్రాంతాలు అనమాట. ఓకే, ప్రిన్స్లీ స్టేట్స్ అంటే రాజు పరిపాలిస్తూ ఉంటారు ఆ స్టేట్స్ని, అంటే మన ఇండియాలో పరిపాలిస్తుంటారు. కానీ అల్టిమేట్గా ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా బ్రిటిష్ వారికి పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఈ ప్రావిన్సెస్ అంటే ఏంటంటే బ్రిటిష్ వారే డైరెక్ట్గా పరిపాలిస్తూ ఉంటారు. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే మన రాజులు పరిపాలిస్తుంటారు, బట్ ట్యాక్స్ అన్ని కూడా వాళ్ళకి పే చేయాలి. ఓకే, ఇది ప్రావిన్సెస్కి అండ్ ప్రిన్స్లీ స్టేట్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఓకే, అదనమాట. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ బ్రిటిష్ ఇండియాను అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఈ 2 ఉన్నాయో ఈ రెండింటిని కూడా కలిపేయండి అని చెప్పి ఈ
ఈ కమిషన్ అనేది సిఫార్సు చేస్తుందనమాట. అండ్ ఏవైతే కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఉందో దానిని ఇంకా పొడిగించండి అని చెప్పి చెప్తుందనమాట. సో ఇలా అనేక విషయాలని ఈ సైమన్ కమిషన్ అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్తుందనమాట. ఓకే. అయితే ఈ కమిషన్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని పరిశీలించడానికి ఈ బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఒక 3 రౌండ్ టేబుల్ సమావేశాలని బ్రిటిష్ ప్రతినిధులతోనూ అండ్ బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్తోనూ అండ్ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ రిప్రజెంటేటివ్స్తోనూ ఒక చర్చలు అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ చర్చల ఆధారంగా ఈ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ పైన ఒక వైట్ పేపర్ ఆన్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అని తయారు చేసి పార్లమెంట్లో అంటే బ్రిటిష్ పార్లమెంట్లో ఉన్నటువంటి జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపడం జరిగిందనమాట. సో ఈ సిఫార్సుల ఆధారంగానే మనకి భారత ప్రభుత్వ చట్టం 1935ను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సైమన్ కమిషన్ చెప్పిందో అందులో ఉన్నటువంటి అంశాలనే కొన్ని మార్పులు చేసి మనకి 1935 యాక్ట్లో పెట్టడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనము కమ్యూనల్ రిప్రజెంటేషన్ కమ్యూనల్ అవార్డ్ చూద్దాం. సో ఈ కమ్యూనల్ అవార్డును ఎవరు డిక్లేర్ చేశారంటే డొనాల్డ్ అనమాట. సో ఈయన ఎవరు అంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 1932లో ఈయన అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో దీని ప్రకారంగా ఏంటి అంటే ముస్లింలకు అండ్ సిఖ్లకు అండ్ క్రిస్టియన్స్కు ఏవైతే ప్రత్యేక నియోజకవర్గాలే ఉన్నాయో అలాగే షెడ్యూల్ కులాలకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని చెప్పి ఈ కమ్యూనల్ అవార్డు అనేది చెప్పిందనమాట. అయితే అప్పట్లో గాంధీ దీనికి ఒప్పుకోలేదన్నమాట. అప్పుడు ఏం చేశారు ఈయన అంటే ఆమరణ నిరాహార దీక్షను చేయడం జరిగింది. ఎక్కడ? ఎరవాడ కారాగారంలో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఏడాదిని నిలిపివేయడం జరిగింది. సో చివరికి ఏంటి ఈ కాంగ్రెస్ నాయకులు అప్పట్లో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకుల మధ్య ఒక అగ్రిమెంట్ అయితే జరిగింది అనమాట. ఒక ఒప్పందం అయితే జరిగింది. దీనిని పూనా ఒప్పందం అని కూడా అంటారు. సో దీన్ని ఏమంటారు తెలుసా అండి? చాలామంది చరిత్రకారులు ఏమంటారంటే దీన్ని ఒక మోసపూరితమైనటువంటి ఒప్పందం అని కూడా అంటారు. సో ఇక్కడే గాంధీ మైనారిటీలకి అన్యాయం చేశారని చెప్పి అంటారనమాట. చరిత్రకారులు చెప్పినటువంటి ఆధారంగానే నేను చెప్తున్నానండి, నా ఉద్దేశం అయితే కాదు. నేను కూడా ఇక్కడ చదివాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. ఓకే. సో దీనిని భారతదేశంలో జరిగినటువంటి ఒక మోసపూరితమైన కుట్ర అని కూడా అంటారనమాట ఈ పూనా ఒప్పందాన్ని. ఓకే. సో దీని ప్రకారంగా ఏంటి అంటే సో ఫైనల్గా ఏం చేశారంటే మొత్తంగా హిందువులందరికీ కూడా ఒకే నియోజకవర్గాలు ఉంటాయి. అండ్ ఏవైతే వీళ్ళు ఉన్నారో షెడ్యూల్ కులాలు అండ్ షెడ్యూల్ క్యాస్ట్లు ఉన్నారో వాళ్ళకి రిజర్వ్డ్ సీట్లు ఉంటాయని చెప్పడం జరిగిందనమాట. ఓకేనండి. ఓకే. దీన్ని ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దండి, నేను చదివాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అండి. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇందులో ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలే మన భారత రాజ్యాంగంలో చాలా వరకు ఉన్నాయన్నమాట. సో కొంతమంది ఏమని చెప్తారు తెలుసా, ఏమని విమర్శిస్తారు తెలుసా? మన భారత రాజ్యాంగాన్ని కార్బన్ కాపీ ఆఫ్ ద ఇండియన్ యాక్ట్ 1935 అని విమర్శించడం జరిగిందనమాట. సో ఎందుకంటే చాలా వరకు కూడా మనము ఈ అంశాలన్నీ ఈ 1935 యాక్ట్లో చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మన భారత రాజ్యాంగంలో చెప్పుకోవడం జరిగిందనమాట. ఓకే. సో ఇది చూడండి, ఈ యాక్ట్ చూడండి. ఈ యాక్ట్ ఏంటి అంటే భారతదేశంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి చట్టం ఏర్పడే దిశలో ఇది 2వ మైలురాయి అని చెప్పచ్చు అనమాట. సో ఈ చట్టం ఏంటి అంటే 321 సెక్షన్లు, తర్వాత 10 షెడ్యూల్స్ అనేవి ఈ చట్టంలో ఉన్నాయన్నమాట. సో అందుకు సంబంధించినటువంటి లక్షణాలు కనుక మనం చూస్తే ఇక్కడ ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటుందన్నమాట. అయితే దీని ప్రకారంగా ఏంటి అంటే ఇప్పుడు సెంట్రల్కి సంబంధించినటువంటి ఏవైతే యూనిట్స్ ఉన్నాయో వాటికి ఈ పవర్స్ అనేది డివిజన్ చేస్తారనమాట. అంటే ఏంటి,
ఈ కేంద్రానికి మరియు విభాగాలకు మధ్య ఉన్నటువంటి అధికార విభజన అనేది జరుగుతుంది. అయితే వీటిలో 3 లిస్టులు ఉంటాయండి. ఒకటి ఫెడరల్ లిస్ట్. ఓకే. ఏంటండి ఫెడరల్ లిస్ట్ అంటే ఇది ఎవరికి బిలాంగ్ అయి ఉంటుంది అంటే సెంటర్కి. అండ్ ప్రావిన్స్ లిస్ట్ అనమాట. ఇది ప్రావిన్సెస్కి సంబంధించి ఇందులో 54 అంశాలు ఉంటాయి. కంకరెంట్ లిస్ట్ అండి, బోత్ అటు సెంటర్కి అండ్ ఇటు ప్రావిన్సెస్కి కూడా 36 అంశాలు అయితే ఉంటాయన్నమాట. సో ఏవైతే అవశిష్టాధికారాలు ఉన్నాయో అవి మాత్రము ఎవరికి ఇవ్వడం జరిగిందంటే వైస్రాయికి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇలా చేస్తాము అని చెప్పారనమాట. అయితే ఇందులో ఒక ఫెడరేషన్ అంటే అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేయాలని అనుకుంటారు. ఇది ఆల్రెడీ సైమన్ కమిషన్ మనకి సూచించింది. ఏంటి, ప్రిన్స్లీ స్టేట్స్తోనూ అండ్ బ్రిటిష్ ఇండియాతోనూ ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయండి అని చెప్పి సైమన్ కమిషన్ మనకి చెప్పిందనమాట. సో దాని ప్రకారంగానే ఇక్కడ వీళ్ళకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి వాటికి ఉన్నటువంటి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాళ్ళకి అధికార విభజన చేసేస్తాము అని చెప్పి చెప్తారు. బట్ అయితే ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఇందులో చేరలేదన్నమాట. సో దీనివల్ల ఏంటి, ఇది ఫెయిల్ అవ్వడం జరిగిందనమాట. ఓకే. ఏదైతే ద్వంద్వ ప్రభుత్వం ఉందో దానిని రద్దు చేయడం జరిగిందనమాట. ఓకే, సెకండ్ పాయింట్ అండి. సో దీని ప్లేస్లో ఏంటి అంటే ప్రావిన్సెస్కి అటానమీ, ఓకే, అంటే స్వతంత్ర ప్రతిపత్తి అనేది కల్పించడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటి అంటే నిర్దేశిత పరిపాలన రంగాల్లో ప్రావిన్సెస్కి స్వతంత్ర ప్రతిపత్తి అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. తర్వాత పైగా ఏంటి, ఈ చట్టం ప్రావిన్స్లలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఏంటి అంటే ప్రావిన్స్లు తమ లెజిస్లేటివ్ కౌన్సిల్కి బాధ్యత వహించేటువంటి మంత్రివర్గం సలహా పైన గవర్నరు తన విధులను నిర్వర్తించాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఇది 1937లో వచ్చి 1939లోని ఎండ్ అవ్వడం జరిగింది. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, థర్డ్ పాయింట్, మనకి ప్రావిన్సెస్లో ఉన్నటువంటి ద్వంద్వ పరిపాలన అయితే రద్దు చేశారు. బట్ సెంటర్లో ఉన్నటువంటి డ్యువల్ గవర్నమెంట్ని అలాగే కొనసాగించడం జరిగిందనమాట. సో ఈ కారణంగా ఏంటి అంటే ఫెడరల్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్టులుగా విభజించడం జరిగింది. సో మనకి ఇక్కడ ఫెడరల్, తర్వాత ప్రావిన్సెస్ అని. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్లో ఏంటి అంటే మనకి అధికార విభజన అయితే జరిగింది. ఎలా, ఫెడరల్ జాబితా అండ్ ప్రావిన్షియల్ జాబితా అండ్ ఉమ్మడి జాబితా, అలా అధికార విభజన అయితే చేయాలనుకున్నారు. కానీ ఏంటి, ప్రిన్స్లీ స్టేట్స్ ఇది దీంట్లో చేరకపోవడం వల్ల అది ఫెయిల్ అవ్వడం జరిగింది. బట్ థర్డ్ పాయింట్లో చూడండి, కేంద్రంలో ఇది ద్వంద్వ పరిపాలన అయితే అలాగే కొనసాగించింది. అయితే ఈ ఫెడరల్ జాబితా ఎవరికి చెందింది, కేంద్రానికి చెందింది కదా. సో దీనిని ఎలా మార్చారు, రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్టులుగా మార్చడం జరిగింది. సో అర్థమవుతుందా అండి? అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, మళ్ళీ చెప్తాను. ఓకే. దీన్ని ఈ ఫెడరల్ జాబితాను ఎలా మార్చారు, రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్టులుగా విభజించడం జరిగిందనమాట. సో ఇది ఈ చట్టంలో ఉంది, బట్ ఇది ఆచరణలోకి మాత్రం రాలేకపోయిందనమాట. ఓకే. ఫోర్త్ పాయింట్ చూడండి. సో ఇప్పుడు మనకి అప్పట్లో అన్ని 11 ప్రావిన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆ 11 ప్రావిన్సెస్లో కూడా 6 ద్వివిధ శాసనసభ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే బైక్యామరలిజంని ప్రవేశపెట్టడం జరిగింది. సో మనకి ఎగువ సభ, దిగువ సభ అని 2 ఉంటాయి కదా. సో అలా అనమాట. సో ఆ 6 ప్రావిన్సెస్ ఏంటి అని చూస్తే మనకి బెంగాల్, బాంబే, మద్రాస్, బీహార్, అస్సాం అండ్ యునైటెడ్ ప్రావిన్సెస్ అనమాట. సో ఈ 6 ప్రావిన్సెస్లో కూడా ద్వివిధ సభ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఓకే. తర్వాత అంటే ఈ ద్వివిధ సభా విధానాన్ని అంటున్నాం కదా, 2 సభలు అండి. ఒకటి లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎగువ సభ అండ్ దిగువ సభ. ఓకే. సో బట్ వీటికి చాలా లిమిటేషన్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఓకేనా అండి. నెక్స్ట్, ఇట్ ఫర్దర్ ఎక్స్టెండెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ communal representation by providing separate electorates for the depressed classes, women and labor. సో మనము ఇందాకనే చెప్పుకున్నాం కదండి కమ్యూనల్ రిప్రజెంటేషన్. సో
ఎవరెవరికి ఇంకా ఎక్స్టెండ్ చేశారు అంటే బడుగు కులాల వారికి, అంటే షెడ్యూల్ కులాలకు, అండ్ ఉమెన్స్కి, అండ్ లేబర్స్కి అనమాట, అంటే కార్మికులకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 6th పాయింట్ చూడండి. ఈ 6th పాయింట్లో ఏంటి అంటే ఈ ఇండియన్ యాక్ట్ 1815 ద్వారా ఏర్పడినటువంటి కౌన్సిల్ ఆఫ్ ఇండియాను దీన్ని రద్దు చేయడం జరిగిందనమాట. సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి అడ్వైజెస్ ఇచ్చేటువంటి అడ్వైజ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ 7th పాయింట్ అండి. ఇట్ ఎక్స్టెండెడ్ ద ఫ్రాంచైజ్ అబౌట్ 10% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ గాట్ ద ఓటింగ్ రైట్. అంటే ఏంటి, ఇప్పుడు ఓటింగ్ని పొడిగించడం జరిగిందనమాట. ఏంటి, జనాభాలో 10% ప్రజలకు ఓటింగ్ హక్కునైతే కల్పించడం జరిగింది. ఓకే, అది 7th పాయింట్. అండ్ 8th చూడండి. ఇట్ ప్రొవైడెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు కంట్రోల్ ద కరెన్సీ అండ్ క్రెడిట్ ఆఫ్ ద కంట్రీ. అంటే దేశంలో ఉన్నటువంటి కరెన్సీ అండ్ క్రెడిట్ నియంత్రణ కోసం ఆర్బీఐని ఈ చట్టం అయితే రూపొందించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, 9th పాయింట్ చూడండి. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నాట్ ఓన్లీ ఏ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బట్ ఆల్సో ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ 2 or more provinces. అంటే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రమే కాక అండ్ ప్రావిన్సెస్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ చట్టంలో చెప్పడం జరిగిందనమాట. ఓకే, అండ్ 10th పాయింట్ చూడండి. ఇక్కడ 1937లో ఏర్పాటైనటువంటి ఫెడరల్ కోర్టును స్థాపించాలని చెప్పి ఈ చట్టం అయితే పేర్కొనడం జరిగిందనమాట. ఓకేనా అండి. సో ఇంకా ఫైనల్ యాక్ట్ చూద్దామండి. ఏంటి, భారత ప్రభుత్వ చట్టం 1947 అనమాట. సో అప్పుడు February 20, 1947 అనమాట. అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రధాని ఎవరు అంటే క్లెమెంట్ అట్లీ అనమాట. ఆయన ఏం చెప్తారు, భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన అనేది June 13, 1948న అంతమవుతుందని చెప్పి ఆయన ప్రకటించడం జరిగిందనమాట. సో ఈ రెస్పాన్సిబిలిటీ అయినటువంటి ఈ బాధ్యతను మేము భారతీయులకు బదిలీ చేయడం అనేది జరుగుతుందని చెప్పి ఆయన ప్రకటించేశారనమాట. ఓకే, అప్పుడు ఈ ముస్లిం లీగ్ ఏవైతే ఉందో ఈ విభజించాలని చెప్పే అనే ఒక మాటని ముందుకు తెస్తుందనమాట. అయితే అప్పుడు ఈయన ఒక ప్లాన్ ఇస్తానమాట. అప్పటి వైస్రాయి ఏమని చెప్తారంటే లార్డ్ మౌంటైన్ ఒక విభజన ప్రణాళికను ముందుకు తెస్తారనమాట. సో దీనిని అంటారు మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని కూడా అంటారనమాట. సో ఈ ప్లాన్ని కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ ఈ రెండు కూడా ఆమోదించడం జరిగిందనమాట. సో దీని ప్రకారంగా ఏర్పడినటువంటిదే ఏంటండి, భారత స్వాతంత్ర చట్టం 1947 అనమాట. ఓకేనా అండి. ఫస్ట్ పాయింట్ చూడండి. ఈ చట్టం ప్రకారంగా ఏంటి అంటే 15 ఆగస్ట్ 1947 నుండి భారతదేశము ఒక స్వతంత్ర సార్వభౌమాధికార రాజ్యాంగం అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ భారతదేశము 2 స్వతంత్ర డొమైన్లుగా విభజించబడుతుంది. ఒకటి పాకిస్తాన్ అండ్ భారతదేశం అన్నమాట. ఓకే, తర్వాత ఈ చట్టం ఏం చేసిందంటే వైస్రాయ్ పదవి ఏదైతే ఉంటుందో దానిని రద్దు చేయడం జరిగిందనమాట. సో ఈ ప్రతి ఒక్క డొమైన్కి కూడా ఒక గవర్నర్ జనరల్ ఉంటాడనమాట. సో అతనిని ఈ డొమినియన్ క్యాబినెట్ సలహా పైన బ్రిటిష్ రాజు ఎవరైతే ఉంటారో వారు నియమించడం జరుగుతుందన్నమాట. సో ఈ ఇండియా పాకిస్తాన్ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఎటువంటి బాధ్యత రాజుకు చెందినటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి అయితే ఉండదు. ఓకే, అది 3rd పాయింట్. చూడండి ఇప్పుడు 4th పాయింట్. సో ఇప్పుడు స్వాతంత్ర చట్టం అంటే ఈ చట్టంతో సహా బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి ఏ చట్టాన్ని అయినా 2 డొమినియన్లు రాజ్యాంగ
పరిషత్లో రద్దు చేయవచ్చు అనమాట. అండ్ వాటి రాజ్యాంగాలను రూపొందించుకొని అమలు చేసుకోవచ్చు. ఓకేనా అండి. నెక్స్ట్ 5th పాయింట్ చూడండి. తర్వాత ఈ కొత్త రాజ్యాంగాలు ఏర్పడి అమలు అంటే ఇప్పుడు భారతదేశానికి, ఇప్పుడు పాకిస్తాన్కి. సో ఈ 2 రాజ్యాంగాలు ఏర్పడి అవి అమల్లో వచ్చేంత వరకు కూడా ఈ 2 డొమినియన్లు రాజ్యాంగ నిర్మాణ సభలు తమకు సంబంధించినటువంటి ఏవైతే భూభాగాలు ఉన్నాయో వాటిపైన శాసనాన్ని ఆమోదిస్తే తప్ప బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి ఏ చట్టం అంటే ఆగస్ట్ 15, 1947 నుండి ఏ డొమైన్లు కూడా వర్తించడం జరగదు. ఓకే. అండ్ 6th పాయింట్ చూడండి. సో ఇప్పుడు ఏదైతే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఉందో సో అది కూడా రద్దు అవుతుందండి. సో అతని విధులను కామన్వెల్త్ వ్యవహారాల రాజ్య సెక్రటరీకి బదిలీ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. అండ్ 7th పాయింట్ అండి. ఈ ఏవైతే ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో అండ్ ఆదివాసీ ప్రాంతాల్లో గల ఒప్పందాలపై బ్రిటిష్ సర్వసమున్నతాధికారం ఆగస్ట్ 15, 1947 నుండి అంతరిస్తుందని చెప్పి ఈ చట్టం అయితే పేర్కొనడం జరుగుతుందన్నమాట. ఓకే. అండ్ 8th పాయింట్ చూడండి. ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ భారత డొమినియన్లో కానీ ఏదైనా పాకిస్తాన్ డొమినియన్లో కానీ చేరవచ్చు అనమాట. సో ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి అటు ఇండియాలో కానీ అండ్ పాకిస్తాన్లో అయినా జాయిన్ అవ్వచ్చు అనమాట. లేదా సో వాటి ఓన్గా అయితే అవి ఉండవచ్చు. సో ఈ 2 డొమినియన్లు వాళ్ళ కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునే వరకు ఈ డొమైన్స్ అండ్ ఈ ప్రావిన్సెస్ 1935 భారత ప్రభుత్వాన్ని అనుసరించవచ్చు. సో వాళ్ళ రాజ్యాంగాల్ని ఏర్పాటు చేసుకునేంత వరకు భారత ప్రభుత్వ చట్టం 1935 యాక్ట్ని అనుసరించవచ్చు అనమాట. సో ఈ చట్టాన్ని మార్చుకునేటువంటి అధికారం కూడా ఈ డొమైన్స్కి ఉందన్నమాట. ఓకే. తర్వాత 10th చూడండి. ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో బిల్లులను వీటో చేసేటువంటి హక్కు అండ్ బిల్లుని ఆమోదం కోసం రిజర్వ్ చేయమనేటువంటి అడిగే హక్కు బ్రిటిష్ చక్రవర్తికి ఉందని ఈ చట్టం చెప్తుందన్నమాట. అయితే ఈ అధికారము ఇంతకుముందు ఈ అధికారము ఇప్పుడు గవర్నర్ జనరల్కి ఉంటుంది. సో రాజు పేరు మీద గవర్నర్కు బిల్లులపై ఆమోదించే అధికారం కూడా ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ అండి 11th పాయింట్ చూడండి. భారత గవర్నర్ జనరల్ మరియు ప్రావిన్షియల్ గవర్నర్లు రాజ్యాధినేతలుగా ఉంటారని ఈ చట్టం పేర్కొంటుంది. సో వీరేంటి అన్ని వ్యవహారాల్లో కూడా మంత్రిమండలి సలహా పైన వీళ్ళు విధులైతే నిర్వహించాల్సి ఉంటుంది. ఓకే. 12th క్వశ్చన్ చూడండి. ఇంగ్లాండ్ రాజుకు గల రాజరికమైనటువంటి బిరుదుల నుండి ఎంపరర్ ఆఫ్ ఇండియా అనే బిరుదుని తొలగించడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ చూడండి 13 అనమాట. భారత రాజ్య కార్యదర్శి చేత రిజర్వ్ అయినటువంటి పదవులు మరియు సివిల్ సర్వెంట్ల నియామకాలని ఈ చట్టం ఆపివేసిందనమాట. అండ్ ఆగస్ట్ 15, 1947 కంటే ముందు నియమించినటువంటి ఈ సివిల్ సర్వెంట్స్ తమ ప్రయోజనాలను ఆ రోజు వరకు కూడా బెనిఫిట్ పొందుతారనమాట. ఓకేనా అండి. సో ఇది మనకి మొత్తంగా 1947 యాక్ట్ అనమాట. దీంతో మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్ అయ్యిందండి. ఓకే. సో ఒక్కసారి మీరు బుక్ తీసి ఒకసారి చదువుకోండి. ఇక్కడైతే నేను చేంజెస్ అయితే మీకు ఒక 4 చట్టాలు అయితే మనకు వచ్చాయన్నమాట. సో అవి మీరు బాగా చూసుకోవాలి. ఈ లక్ష్మీకాంత్ బుక్లో మనకి 4th ఎడిషన్లో లేవండి. ఓకే. అవి జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ లాస్ట్లో ఒక టేబుల్ ఇచ్చారు, అది చూసుకోండి ఒకసారి. జస్ట్ ఐడియా కోసము, మనకి ఏం ఎగ్జామ్స్కి ఏం రావు. సో అప్పుడు 1947లో ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వం అనమాట. అంటే ఇంటరిమ్ గవర్నమెంట్ 1946లో ఏర్పడింది. అయితే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళు ఉన్నారనమాట ఈ మెంబర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి తర్వాత నిర్వహించినటువంటి శాఖ అనమాట పోర్ట్ఫోలియోస్ హెల్డ్. సో వీటిని చూసుకోవాలి. జస్ట్ అలా చదువుకోండి అంటే మనకి ఒక ఐడియా వస్తుంది. ఓకే. తర్వాత ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ ఫ్రీ ఇండియా అని ఉందండి. స్వతంత్ర భారతదేశంలో మొదటి క్యాబినెట్ అనమాట. ఓకే. వీటిని చూసుకోండి ఒకసారి. ఓకేనండి. సో ప్రస్తుతానికైతే క్లాస్ అన్నీ కూడా నేను ఇక్కడ మొబైల్లోనే చెప్తున్నానండి. సో మన ఛానల్ కొంచెం డెవలప్ అయిన తర్వాత మనము ఇంకా మంచిగా క్లాస్ అనేది కండక్ట్ చేసుకున్నాము. సో మీకు క్లాసెస్ అయితే రోజు ఉంటాయండి. సో నాకు
నేను చెప్పాను కదండీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నానని చెప్పి. సో, ఆ ఎగ్జామ్ వల్ల కొన్ని రోజులు హెల్త్ ఇష్యూస్ వల్ల అలా నేను క్లాసెస్ అనేవి చెప్పలేకపోయాను. నాకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. సో, ఇంకా మీకు ఏం భయం లేదు. సో, ఇప్పటి నుంచి మీకు క్లాసెస్ అనేవి రెగ్యులర్‌గా ఉంటాయి. సో, క్యాలెండర్ వస్తుంది. మరి ఇంకా మీరు ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయండి మరి. ఓకే. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో, ఇంకొక విషయం అండి. మీకు జాగ్రఫీ ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 6 తెలుగు ట్రాన్స్‌లేషన్ ఉందండి. సో, నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ₹50 పే చేసి మీరు అది బై చేసుకోవచ్చు. సో, ఫస్ట్‌లో అయితే నేను ₹20 పెట్టానండి. చాలా ఇష్యూస్ వచ్చేసాయన్నమాట. అలా తెలుగులో ట్రాన్స్‌లేట్ చేయడం అనేది. సో, అండ్ అది రాయడానికి కూడా చాలా కష్టమవుతుందండి. ట్రాన్స్‌లేట్ చేసి రాయాలి గదా! అంటే మేము ఫస్ట్ ఇంగ్లీష్‌లో చదివి వాటికి డిఫికల్ట్‌గా ఉన్నటువంటి వర్డ్స్ అన్నిటికి కూడా తెలుగు మీనింగ్స్ వెతికి, సో, దానికి మీనింగ్‌ఫుల్‌గా వచ్చేటువంటి సెంటెన్స్ కూడా రాయాలి కాబట్టి చాలా రిస్కీతో కూడుకున్నటువంటి విషయం అండి. సో, అందుకని చెప్పి కాస్ట్ అనేది పెంచడం జరిగిందనమాట. ఓకే. సో, చాలామంది ఇష్యూస్ చేశారు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి. సో, వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మనం చాలా చాలా క్లాసెస్ అనేది కండక్ట్ చేసుకోవాలన్నమాట. సో, లైక్ చేయండి వీడియోస్ అనేది. సో, మీ లైక్సే మాకు ఇంకా ఎక్కువ చేయాలని అనిపిస్తుందన్నమాట. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.